రెండు చేతులు ఎత్తి హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం. మీ అందరికీ వందనాలు. మరి ముఖ్యంగా పాస్టర్ గారికి, పాస్టమ్మ గారికి, మరి పిల్లలకి, మరి అలాగే మరి మన మధ్యలో ఉన్నటువంటి శ్యాము మాకు ఎప్పటి నుంచో బాగా పరిచయం, మంచి మ్యూజిక్ చేస్తారు. అందరికి కూడా వందనాలు, హృదయపూర్వక వందనాలు. చాలా మమ్మల్ని ప్రేమించి దేవుని పేరట మమ్మల్ని చేర్చుకున్నందుకు మరొకసారి కృతజ్ఞత స్తుతులు దేవునికి, వారికి, వారి కుటుంబానికి వందనాలు తెలియజేస్తున్నాను. హల్లెలూయా చెప్దామా? ఓ చిన్న పాట పాడుకొని సాక్ష్యంలోకి వెళ్దాం. హల్లెలూయా, హల్లెలూయా. మంచువలే నీ ప్రేమ నన్ను వెదకి వచ్చెను, వీడని నీ కృపా తోడై ఉండెను. మంచువలే నీ ప్రేమ నన్ను వెదకి వచ్చెను, వీడని నీ కృపా తోడై ఉండెను. యేసయ్యా, 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 యేసయ్యా. మంచువలే నీ ప్రేమ నన్ను వెదకి వచ్చెను, వీడని నీ కృపా తోడై ఉండెను. మంచువలే నీ ప్రేమ నన్ను వెదకి వచ్చెను, వీడని నీ కృపా తోడై ఉండెను. యేసయ్యా, యేసయ్యా. గట్టిగా చప్పట్లు కొడదాం. యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. మంచువలే నీ ప్రేమ నన్ను వెదకి వచ్చెను, వీడని నీ కృపా తోడై ఉండెను.
నాకుండుమా. మంచువలే నీ ప్రేమ నన్ను వెదకి వచ్చెను, వీడని నీ కృపా తోడై ఉండెను. మంచువలే నీ ప్రేమ నన్ను వెదకి వచ్చెను, వీడని నీ కృపా తోడై ఉండెను. యేసయ్యా 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 స్నేహమా వీడని బంధమా, స్నేహమా స్నేహమా వీడని బంధమా, వీడని బంధమా వీడని బంధమా వీడని బంధమా. యేసయ్యా యేసయ్యా స్నేహమా విజయమా వీడని బంధమా, వీడని బంధమా వీడని బంధమా వీడని బంధమా విజయమా. యేసయ్యా 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 యేసయ్యా. హల్లెలూయా 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 చెప్దామా? రెండు చేతుల పైకి ఎత్తి అందరూ హల్లెలూయా. దేవుని నామానికి మరొకసారి వందనాలు. మరి ముఖ్యంగా పాడటం అనేది నాకు అసలు వచ్చేది కాదు. మరి మా పాస్టమ్మ గారే నేను పాడడానికి కారణమైంది. ఎందుకంటే మా పాస్టమ్మ గారు చాలా చక్కని స్వరం, చాలా బాగా పాడేది. అయితే కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత ఒకరోజు ఆమె మా మీద కోపపడింది. ఎందుకంటే నేనేనే పాడాల్సింది, మీరు ఎవరు పాడరా అని చెప్పి మైకు మా వైపు ఇసిరింది అనమాట. ఇసిరినప్పుడు ఆ మైకు పట్టుకునే ధైర్యం ఎవరికి లేదు, ఇలాగ కూర్చొని ఉన్నాం. అప్పుడు మా వదిన గారు అంది, నువ్వు మైక్ తీసుకో అంది. నా స్వరం అసలు బాగదు, నాకు చాలా చక్కగా ఉంటేనే నచ్చుతుంది, బాగా పాడగలిగిన వాళ్ళు అయితేనే బాగుంది అనుకుంటాను. అలాంటప్పుడు నేను ఎలా పాడగలను అని నాకొద్దు అన్నాను. అంటే మా వదిన నువ్వు పాడతావు, నువ్వు తీసుకో అంటే ఇక మౌత్ తీసుకున్న రోజు పాడటం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నా యేసయ్య మహిమార్థమే పాడడానికి దేవుడు కృప చూపించాడు. హల్లెలూయా. మా పాటలు మేము రాసినవి కాదు, పాడటం కూడా మేము కాదు, దేవుని ఆత్మ ద్వారానే. మరి ఆ సంగతి శ్యాముకు బాగా తెలుసు. ఎందుకంటే మేము ఎప్పుడు కూడా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసేటప్పుడే నాకు పాట ఎప్పుడు రాసి దానికి రాగం పెట్టడం, లేకపోతే దాన్ని ఒక పేపర్ తీసుకొని దాన్ని ధ్యానించడం అలా ఏమీ లేదండి. దేవుని మహాకృప ఏంటంటే పాట ప్రార్థనలోనే వస్తూ ఉంటుంది, ప్రార్థనలోనే ఆయన బతిమిలాడుకుంటూ ఉంటాం. ఆ రాగం కూడా ఏడుపుతోటే ఆ రాగం కూడా వస్తూనే ఉంటుంది. అలాగా కొన్ని పాటలు దేవుని కృపలో రాయడం జరిగింది. ఈ పాట కూడా మేము ఒరిస్సా ప్రాంతంలో ఉన్నప్పుడు నేను బాగా ఏడుస్తూ ఉన్నాను. ఒకరోజు ఉపవాసం ఉండి, అప్పుడు దేవుడు ఏం చేశాడంటే నాకు చాలా భయం వేస్తూ ఉంది. మేము ఇక్కడి నుంచి ప్రాణాలతో వెళ్తామా వెళ్ళమంటే, శత్రువు ఒకడు ఉన్నాడు మనకి కదా, మన మధ్యలో, మనకి దేవునికి మధ్యలో ఎవరు ఉన్నారండి? అందరూ చెప్పండి నోరు తెలిసి. అపవాది ఉన్నాడు. వాడి చేతుల్లో కొన్నిసార్లు మనం ఉండకూడదు అనుకుంటాం, కానీ వాడికి అవకాశం ఇచ్చి వాడి చేతుల్లోకి వెళ్ళిపోతాం కదా. బయట ఉన్న వాళ్ళ సంగతి నేనేం చెప్పను. ఇప్పుడు లోపల ఉన్న వాళ్ళ సంగతే నాకు తెలిసిన అనుభవాల్లో దేవుడి దగ్గర నేను నేర్చుకున్నది. మనం ఎక్కువగా దేవునితో సహవాసం చేస్తే అపవాదికి చోటు మనము, బైబిల్ వాక్యం సెలవిస్తుంది కాబట్టి నిజంగా మనం అపవాదికి చోటు ఇవ్వము. ఎప్పుడైతే దేవుని మాట వినకుండా కొన్నిసార్లు మన సొంత నిర్ణయాలు, సొంత ఆలోచనలు చేస్తామో అప్పుడు అపవాది చోటు ఇచ్చిన వాళ్ళం అవుతాం అన్నమాట. దాన్ని మనం చాలా గ్రహించాలి. ఎటు బయట ఉన్నోళ్ళు ఎటు గ్రహించలేడు, గ్రహించడానికి వాళ్ళకి శక్తి చాలదు, వాళ్ళకి బోధలు లేవు. అర్థమైందా? ఏమా అందరికీ అర్థమవుతుందా?
వారికి బోధలు లేవు, వారికి శక్తి లేదు. అయితే మన యేసయ్య శక్తి ఉంది, మనకి మంచి బోధలు ఉన్నాయి, మంచి దైవజనుడు మీ మధ్యలో మీకు మంచి సేవకుడిగా ఉంటాం. నేను చూసినప్పుడే అనుకున్నాను, చూడంగానే అనుకున్నాను. ఒక ముఖస్థుతి కోసం మేము అసలు మాట్లాడాం. నాకు చూడంగానే అనిపించింది ఏంటంటే, ఒక భక్తి పరుడు, దేవుని సన్నిధిలో ఒక మంచి యాజకుడు, ఒక మంచి సేవకుడు అని పాస్టమ్మ గారిని కూడా చూసి కూడా అనుకున్నాను. సంతోషంగా నేను వస్తానే ఈయనతో మాట్లాడుతూ వస్తున్నా. దేవుడు తోడై ఉన్నాడు కాబట్టి ఈ పరిచర్యలో దేవుడు ముందుకు వెళ్ళిపోతూ ఉన్నారు, మంచి సేవ చేస్తున్నారు ఇల్లు అని అనిపించింది నాకు దారిలో వస్తూ ఉంటే. అల్లుడు నేనైతే అంతకుముందు చూడలేదు, వాళ్ళ పరిస్థితి కూడా నాకు తెలియదు. కానీ నాకు మనసు ఎందుకు అలాగా తొందరపట్టి దేవుణ్ణి స్తుతించడానికి దేవుడు సహాయం చేశాడు. హల్లెలూయా చెప్దామా గట్టిగా? ఆ సంగతి మీ అందరికి కూడా తెలుసు. హల్లెలూయా చెప్పండి గట్టిగా. ఈ రోజుల్లో కష్టపడి సేవ చేసేవాళ్ళు కష్టపడి ఉపవాసాలుండి ప్రార్థన చేసి సంఘాన్ని ప్రభు సన్నిధిలోకి ఆయన ఎదుట నిలబెట్టేంతవరకు కూడా మరి సంఘాన్ని కాచుకుంటూ సేవకుడు మొదటగా దేవుడు కాయాలి, తర్వాత దైవజనుడు కాయాలి. అలాంటి కృప మీకు కూడా దొరికినందుకు మరొకసారి 2 చేతులు పైకెత్తి హల్లెలూయా చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. మరి సాక్ష్యం అంటే మరి నా జీవితంలో మొన్న అక్కడ 10 నిమిషాలు మాట్లాడమంటే మాట్లాడాను. మరి పాస్టర్ గారికి మరి ఆ మాటల్లో ఏది హత్తుకుందో తెలియదు, నచ్చిందో తెలియదు. మమ్మల్ని నచ్చి పిలిచినందుకు మరొకసారి వందనాలు చెప్తా ఉన్నాను పాస్టర్ గారికి. అయితే నా జీవితంలో చిన్నప్పటి నుంచి మేము పుట్టు క్రైస్తవం. ఎవరు పాస్టర్ గారు చెప్పారు, కానీ మాకున్న పేరు లోకం పెట్టిన పేరు అది. మేమైతే పుట్టు క్రైస్తవం. మేము పుట్టకముందే మా అమ్మ దేవుని నమ్ముకుంది. మేము చిన్నప్పటి నుంచి కూడా ఇక యేసు ప్రభు తప్ప వేరొక దైవం మాకు తెలీదు. మేము చిన్నప్పటి నుంచి కూడా యేసు ప్రభు అంట ప్రతిదీ కూడా ఆయన అంటే మా అమ్మ రాత్రి మగుళ్ళు ప్రార్థన చేసే తల్లి. మా అమ్మ గురించి చెప్పాలంటే చాలా పెద్ద చరిత్ర ఉంది. ఈరోజు అంతా కూడా ఆమె గురించి మరి సాక్ష్యం చెప్పాల్సి వచ్చింది. అయితే 2 మాటల్లో చెప్తాను. అమ్మ మరి వివాహం అయిన తర్వాత మరి 2 బాబులు చనిపోయారు మా అమ్మకి. అప్పుడు మా తాతయ్య ఒక ఆయన యేసుప్రభుని నమ్ముకుంటే ఇందాక చెప్పాను కదా లోకం పెట్టిన పేరని, ఆ పేరు గల ఆయన్ని ఏం చేశారంటే ఊరు బయటకు తీసుకెళ్ళి గుడి చేసి దానిలో అట్టు పెట్టారు మా తాతయ్యని. ఆ తాతయ్య ఏం చేశారంటే మా అమ్మకి 2 మగపిల్లలు చనిపోయారు. ఇప్పుడు ఉన్న ఆయన కూడా జోసెఫ్ పాస్టర్ గారు అనమాట. ఆయన కూడా చనిపోయే పరిస్థితుల్లో ఆయన మా అమ్మకి కనపడి, అమ్మ 3వ బాబు కూడా చచ్చిపోతాడు అని డాక్టర్లు చెప్పారని ఏడుస్తున్నావు కదా. అప్పటికి 40 రోజులు రాత్రి మగుళ్ళు విరేచనాలు అవుతా ఉన్నాయంట. 1 సంవత్సరంన్నర 2 సంవత్సరాలు ఉంటుంది వయసు. అప్పుడు ఈ అబ్బాయి కూడా చనిపోకుండా ఉండాలంటే నువ్వు యేసు ప్రభుని నమ్ముకో, దేవుడు ఆయన స్వస్థపరిచే దేవుడు అని చెప్పి మా తాతయ్య చెప్పినప్పుడు మా అమ్మ ఇంకెవరిని మాట వినకుండా ఆమె చాలా అంతకుముందు బాగా పూజలు చేసిద్దంట. అప్పుడు చెప్పేది మా అమ్మ, పూజలు చేసి భయంకరంగా విగ్రహారాధికుల్లో ఉన్నటువంటి కుటుంబంలో ఉన్నటువంటి బిడ్డ. అయితే ఎప్పుడైతే ఆ పాస్టర్ గారు మా తాతయ్య చెప్పారో, తాతయ్య చెప్పిన వెంటనే దేవుణ్ణి నమ్ముకోవటం జరిగింది. హల్లెలూయా చెప్దామా? ఆ రాత్రే ప్రార్థన చేసిందంట. ప్రార్థన చేయటం తెలియదు, ఒక మంచి బైబిల్ ఇచ్చాడంట. నువ్వు ఎవరమ్మాయి ఏంటనంటే పలానా అని చెప్తే ఇంక అన్నీ మాట్లాడుకున్న తర్వాత నువ్వు ఈ రాత్రి దేవుడు కనిపిస్తే నేను యేసుప్రభుని నమ్ముకుంటాను, లేకపోతే నమ్ముకోనందంట. అయితే నువ్వు ఈ రాత్రే నేను దర్శిస్తాడమ్మా, నువ్వు ఇంటికి వెళ్ళు అని చెప్పాను అన్నాడంట. అన్న తర్వాత రాత్రి వేళ ప్రార్థన చేస్తా ఊరక తెలియని అప్పటికేం తెలియదు కదండి. యేసయ్య నువ్వు దేవుడు అంటాను బైబిల్ దగ్గర పెట్టుకొని ప్రార్థన చేసుకుంటాం ఏదో అనుకుంటా ఉన్నప్పుడు ఆశ్చర్యకరంగా దేవుడు వారి పిల్లలిద్దరిని కూడా మరి చనిపోయిన పిల్లలిద్దరిని కూడా ఇంటికి తీసుకొని వచ్చి, అమ్మ మాకు అన్నం పెట్టంటే 2కి అన్నం పెట్టిందంట. లేచి వెళ్ళిపోతుంటే గట్టిగా ఓటేసుకొని మిమ్మల్ని వదలను అంటుందంట. అప్పుడు మా పెద్ద కేకలు వేస్తూ ఉంటే నేను వదలను, మీరు వెళ్ళొద్దు అంటే వెంటనే మాకు ఒక కాంపౌండ్లోనే అందరూ ఉంటారనమాట. మా పెద్ద నాన్నోళ్ళు ఒక పోర్షన్లో ఇట్లాగా 4 ఫ్యామిలీలు ఉంటాయి. మా నాన్నోళ్ళు 5 అన్నదమ్ములు. అయితే వెంటనే అందరూ పరిగెత్తుకుంటూ వచ్చారంట. పిల్లలు చనిపోయారు కదా, దీనికి ఏదో పిచ్చి వచ్చేసిందేమో, మెంటల్గా ఏమన్నా ఆలోచిస్తుందేమో అని చెప్పి గబగబా పరిగెత్తుకుంటూ వస్తే ఏమీ లేదంట. ఆ తర్వాత అనుకుందంట, నిజంగా నేను ఈరోజు ఆయన మరి ఆలోచన చేశాను కాబట్టి, నేను తలుసుకున్నాను కాబట్టి యేసు ప్రభువే దేవుడు. నా పిల్లలిద్దరు చచ్చిపోయాక ఇంతవరకు కనపడలేదు, మరి నా పిల్లలిద్దరు కూడా ఎక్కడ ఉంటారని ఒకరోజు అడిగితే అది కూడా చూపించాడంట. అట్లాగా ఉంటా ఉన్న టైంలో
యేసు ప్రభువుని నమ్ముకోవడం జరిగిందండి మా అమ్మగారు. ఆ తర్వాత మరి ఇద్దరు పిల్లలు చనిపోయారు కదా, ఇక పుట్టబోయే పిల్లలు కూడా మరి ఎలాగుంటారని దేవుణ్ణి అడిగిందంట. అడిగి ప్రభా నిజంగా నేను నిన్నే నమ్ముకుంటాను, నాకు ఇచ్చిన పిల్లలందరూ కూడా నీకు పని చేయాలయ్యా, నీ దగ్గరే ఉండాలి అని చెప్పి ఆమె అనుకుంటా. మరి ఎవ్వరు పాస్టర్లు లేరు, కానీ అప్పట్లో మా అమ్మ బైబిల్తో సహవాసం చేయటం ప్రారంభించింది. హల్లెలూయా చెప్పండి గట్టిగా. ప్రార్థన, బైబిల్ చదవటం. మా అమ్మకు చదువు కూడా రాదండి, దేవుడే నేర్పించాడు చదువు. మా అమ్మ కూడా ఏం చదువుకోలేదు. బైబిల్ అప్పుడెప్పుడో 1వ తరగతి అలాగే ఏదో కొన్ని దినాలు పోయినట్టుగా గుర్తుందంట. అయితే దేవుడే మంచి మంచి బాగా చదవగలదు అనమాట, బాగా చదవగలదు. బైబిల్ బాగా చదువుకోవడానికి దేవుడు సహాయం చేశాడు. బైబిల్ చదువుతా ప్రార్థన ఎప్పుడు మోకాళ్ళ మీద ఉంది, ప్రార్థనను చేసేది అనమాట. మేము చిన్నపిల్లల జ్ఞాపకం ఉండి లేని పరిస్థితుల్లో కూడా మేము చూసాం. మా అమ్మ గంటల తరబడి మోకాళ్ళు వేసి ప్రార్థన చేసేది. ఎవ్వరు లేరండి మా బంధువుల్లో కానీ, మా రక్త సంబంధికుల్లో కానీ, మా గ్రామాల్లో కానీ ఎవ్వరు లేరు. మా అమ్మ ఒక్కతే ప్రభువుని నమ్ముకుంది అప్పుడు. ఆ తర్వాత ప్రభువుని నమ్ముకున్నాక మీకు అందరికీ తెలుసు, ప్రభువుని నమ్ముకున్నాక వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో. అనిల్ కుటుంబాల్లో నుంచి వస్తే భయంకరమైన అవమానాలు, శ్రమలు, చాలా ఇంకా చెప్పాలంటే చాలా చాలా. ఒక గట్టిగా అమ్మ దేవుని నమ్ముకున్న తర్వాత ఒక 40 సంవత్సరాలు, ఎన్ని సంవత్సరాలు అందరు చెప్పండి. ఈరోజు 10 సంవత్సరాల్లో లేకపోతే 4 సంవత్సరాలు కొద్ది రోజులు ఆలస్యమైందనుకోండి, మనం 40 సంవత్సరాలు చూడగలమా? 40 సంవత్సరాలు మా అమ్మ చరిత్ర తిరగరాయడానికి టైం పట్టింది. ఆయన చేయలేనుడా? చెప్పండి అమ్మా. దేవుడు చేయగలడా? చేయలేడా? చేయగలడు. కానీ బలమైనటువంటి కార్యాలు మన జీవితాల్లో జరగాలంటే చాలా ఆలస్యం అవుతుంది. హల్లెలూయా చెప్పండి గట్టిగా. మనం ఏమనుకుంటామంటే అడిగిన వెంటనే కార్యం జరిగిపోవాలనుకుంటాం. మనం ఎంత నిలబడుతున్నాం ప్రభువులు అన్నది మనం ఆలోచించాం. మనం ప్రభువుకి ఎంత దగ్గర అవుతున్నామా, మన ప్రార్థన ఆయనకి ఇష్టంగా ఉందా, మన మాట ఆయనకి ఇష్టంగా ఉందా, మన ప్రవర్తన ఆయనకి ఇష్టంగా ఉందా అనేది మనం ఆలోచించం. కానీ మనం అడిగిన వెంటనే కార్యం జరగాలని ఎదురు చూస్తూ ఉంటాం. కానీ మా అమ్మ జీవితంలో మరి మా అమ్మ చాలా ప్రార్థనా పరురాలు, మంచి పేరు వాళ్ళల్లో, మంచి నాయంద్రమ్మ అంటే చాలా. తర్వాత బాప్తిసం తీసుకున్న తర్వాత షారోన్ అని పెట్టారు పాస్టర్ గారు. అలాగా ఆ షారోన్ పొలం వనం ఎలా ఉంటుందో దేవుడు చూపించడానికి చాలా టైం పట్టింది. దేవుడు దాన్ని ఆశీర్వదించాడు. హల్లెలూయా చెప్పండి గట్టిగా. అందులో నుంచి నేను మరి మా తర్వాత నా అమ్మ తర్వాత మా చెల్లి, ఇప్పుడు చెప్పారు కదా పాస్టర్ గారు రెబెకా అని, ఆమె ప్రభులోకి వచ్చింది చిన్న వయసులోనే. మరి చాలా చాలా సార్లు సంబంధాలు చూసాము, కానీ దేవుడు జరగదు అని చెప్పి ఆమెతో మాట్లాడటం ద్వారా మాతో చెప్పేది, మీరు ఎన్ని చూసినా సంబంధాలు నాకు పెళ్ళి జరగదు అని చెప్పి. మా వారు అంటే వాళ్ళ బావగారు మా పాస్టర్ గారు, ఆయన కూడా నేను నీకు చేస్తా, మంచి సంబంధాలు నీకు నేను చేస్తానని చెప్పి చాలా తీసుకొచ్చి మేమందరం చూసాము. కానీ ఏది కూడా చేయటానికి మాకు చేతగాల, ఎందుకంటే అది దేవుని నిర్ణయం కాబట్టి. హల్లెలూయా చెప్పండి గట్టిగా. అలాగ నా ఆదరణకర్త మినిస్ట్రీలో దేవుని సేవకురాలుగా దేవుడు అద్భుతంగా వాడుకుంటూ ఆమెను అనేక స్థలాల్లో దేవుడు ఆశీర్వదిస్తా నడిపిస్తూ వస్తున్నాడు. సర్వఘనత మహిమ ఆమెకే దేవునికి చెల్లును గాక. హల్లెలూయా చెప్పండి. ఆమెను నిలబెట్టుకొని దేవుడు అలాగే మా కుటుంబాల కోసం మరి ఎంతో ప్రార్థన. ఎందుకంటే చిన్నప్పటి నుంచి ప్రభువులో ఉన్నాం, కానీ ఒక వయసు వచ్చిన తర్వాత ఏమైపోతాం, యవనస్తులైనటువంటి వాళ్ళు సండే స్కూల్ పిల్లలు కానీ, సండే స్కూల్ పిల్లలని చూడండి, చాలామంది సండే స్కూల్లో పిల్లలు ఉన్నటువంటి పరిస్థితి చాలా బాగుంటుంది. చిన్నతనంలో వయసు వచ్చాక శత్రువు పట్టుకుంటాడు. శత్రువు పట్టుకొని ఎన్నో రకాలుగా వాడి బలము కూడా ఉంది. బలం లేదని మనం చెప్పకూడదు, ఎందుకంటే కొంచెం తక్కువనిగా ఉందని చెప్పి దేవుని వాక్యం కూడా చదివిస్తూ ఉంది. అయితే కానీ దేవుని బలం ఉంది, అదేమి పని చేయదు. హల్లెలూయా చెప్దాం గట్టిగా. ఎప్పుడైతే మనం దేవుని సన్నిధిలో బలవంతులుగా ఆయన మీద ఆధారపడి బతుకుతామో అప్పుడు మనకు ఆ బలం మనకి పని చేయదు. హల్లెలూయా చెప్పండి గట్టిగా. అలాగా మేము చిన్నప్పుడు బాగా ఉన్నాం. తర్వాత రాను నామకార్థ స్థితిగతుల్లోకి వెళతాం జరిగిందనమాట. ఎందుకంటే దేవుడైతే యేసు ప్రభువే, కానీ ఆయన అనుసరించి ఆయన యొక్క గుణలక్షణాలు మాలో కనిపించటంలా. అంటే సినిమాలు అంటే ఏదేదో కాదండి, సినిమాలు, పిల్లలతో సరదాగా మాట్లాడటం, సండే వస్తే చర్చికి వెళ్ళకుండా ఉండటం,
ఇలాగా ఒకవేళ అంటే సినిమా మందిరానికి వెళ్ళినా సాయంకాలం సినిమాకి వెళ్ళేవాళ్ళం. అలాగే జరిగేది. అయితే కొద్ది రోజుల తర్వాత నా వివాహం అయిన తర్వాత 1 సంవత్సరంన్నర 1 సంవత్సరం బాగున్నాం మేము. ఆ తర్వాత బాగా డ్రింకు అలవాటైంది పాస్టర్ గారికి, సుబ్బారెడ్డి గారికి. ఇప్పుడు పాస్టర్ గారికి కాదు అమ్మా అయ్యా సుబ్బారెడ్డి గారికి బాగా భయంకరమైనటువంటి ఆ తాగుడు అలవాటుతోటి చాలా శోధన ఎదురవుతూ ఉండేది. ఆ తర్వాత నాకు ఆ టైంలోనే పిల్లలు ఒక 2 సంవత్సరాలు లేరు. ఆ తర్వాత అప్పుడు ప్రారంభమైందనమాట దేవునితో మరలా ఎలాగ మన సంబంధాన్ని కోల్పోయినటువంటిది మరలా ఎలాగా అంటే అది కూడా మన అవసరం అయ్యే కదా, ఆయనకు మహిమ రావడానికి కాదు, మళ్ళీ మనకు అవసరమయ్యే ప్రభు దగ్గరికి వెళ్తామండి. అందుకని నేను కూడా అలాగే వెళ్ళి నాకు తెలుసయ్యా నీ సంగతి అంతా, నువ్వేం చేసేది కూడా నాకు తెలుసు, నీతో ఉంటే నేను ఎలాగా అనుభవిస్తానో కూడా నాకు తెలుసు, చిన్నప్పటి నుంచి నేను అనుభవించాను కదా, చూస్తూ వచ్చాను మా జీవితాల్లో. మరి ఇప్పుడు నాకు పిల్లల్ని ఇవ్వాలి, నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు, అబ్బాయి కావాలి అని అడిగా. ఏమి అథారిటీ అండి, ఏమి అథారిటీ. ఆ తర్వాత అబ్బాయి పుట్టాడండి. హల్లెలూయా చెప్పండి గట్టిగా. మరి 3వ నెల అయిందో లేదో మా అమ్మ పేరు పెట్టేసింది రాజేష్ అని. తెలుసు, శ్యాముకు కూడా బాగా మంచి దోస్తు అనమాట వాళ్ళిద్దరు. అయితే అయిపోయిన తర్వాత 2వసారి మరలా అడిగా ప్రార్థన చేసి, ఎందుకంటే నాతో పాటు 7గురికి వివాహం మా 7గురికి అయ్యిందనమాట, నా ఫ్రెండ్స్కి నాకు. అయితే వాళ్ళకి అబ్బాయిలు పుడతారు అమ్మాయిలు పుడతారు నాకు అనవసరం, నాకు 2 అబ్బాయిలు కావాలి అని అడిగాను. ఏసైనా ఇంకెవరిని లేదండి, ఎవరిని అడిగితే ఏమొస్తుంది, ఏమి రాదు. అయితే ఏసై దగ్గర మళ్ళీ కూర్చున్నా. ఏంటి నా ప్రార్థన, ఏదేదో కాదు, ఏసయ్యా నాకు పిల్లల్ని ఇవ్వాలి, నాకు అబ్బాయిలని ఇవ్వాలి, ఇదే ప్రార్థన దాకులు. ఇదే నామస్మరణ. బాబు పుట్టిన తర్వాత మళ్ళీ 2వసారి కూడా అబ్బాయి కావాలి నాకు అని అడిగా. 2వసారి కూడా అబ్బాయిని ఇచ్చాడు. హల్లెలూయా చెప్దామా. తర్వాత మా ఊరు వెళ్ళానమాట. ఫస్ట్ గర్భఫలం లేకుండా వెళ్తే నన్ను కొంచెం ఎక్కడో తక్కువ చేసినట్టు కనపడింది. అందుకని చెప్పి వాళ్ళు 7గురిలో 6గురికి పుట్టారు, 6గురికి చచ్చిపోయారండి పుట్టి. అంటే వారు చచ్చిపోయారని చెప్పడం లేదు కానీ, ఆ తర్వాత వాళ్ళతో ముందు వెనకగా నేను ముందు వెనకంటే ఇద్దరిని కూడా ముందు నేను వాళ్ళకంటే ముందే కన్నాను. హల్లెలూయా చెప్పండి గట్టిగా. అది దేవునితో ఆలోచన చేశానమాట. ప్రభా వీళ్ళేదో కొంచెం నన్ను తక్కువగా చూస్తున్నారు, అన్నీ కలిగి ఉన్నోడిని నేను కలిగి ఉన్నాను కదా, ఏదైనా ఇవ్వగలిగినోడివి, ఇదేంటి ప్రభా నేను ఎలా కాదు, అందుకని చెప్పి నువ్వు నాకు ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వాల్సిందే. నేను మళ్ళీ మా ఊరు వెళ్ళాలంటే నేను 2 మగపిల్లలను తీసుకొని వెళ్ళాలి అని అడిగానండి. నా దేవుడు నాకు సహాయం చేశాడు. హల్లెలూయా చెప్పండి గట్టిగా. ఆ తర్వాత ఏం చెప్పానంటే, ప్రభా నువ్వు కానీ 2 అబ్బాయిలను ఇస్తే నేను బాప్తీసం తీసుకుంటానన్నా. బాప్తీసం సంగతి మర్చిపోయిన తర్వాత నాకు గొంతులో గడ్డ వచ్చింది. ఈ గడ్డ చాలా డాక్టర్ గారు క్యాన్సర్ అదో ఇదో అని చెప్తా ఉన్నాడు. వాళ్ళు చెప్తుంటారు కదా ఇక అలాగా. సరే ఏదేమైనా టెస్ట్లని చేస్తే థైరాయిడ్ అని వచ్చింది, అంటే తీయాలని చెప్పారు. అప్పుడు 4 గంటల ఆపరేషన్ అని పట్టిద్ది అన్నారు. అప్పుడు నేను మళ్ళీ ఆయనతో చెప్పాను, ఏమనంటే ఈసారి మాత్రం నీకు నాకున్న నమ్మకాన్ని స్థిరపరచుకుంటానయ్యా, బాప్తీసం తీసుకుంటా, నన్ను బ్రతికిస్తే నాకు పిల్లల్ని ఇచ్చావు కదా, నాకు మంచి ఆపరేషన్ సక్సెస్ అవ్వాలి. మరి డాక్టర్ గారు అన్నారు స్వరం కొంచెం పోతుందేమోనమ్మా, మరి చాలా కష్టం అని అన్నారు. మరి అలాగా దేవునితో నేను మాట్లాడుకున్న ఆ తర్వాత ఆపరేషన్ జరిగిన వెంటనే తెల్లారే వచ్చి డాక్టర్ గారు పలకరిస్తే అంతకుముందు ఎంత స్వరం అయితే నాకు ఉందో అలాగ దేవుడు అలాగ మాట్లాడటానికి ఆయనతో నాకు శక్తినిచ్చాడు. హల్లెలూయా చెప్పండి గట్టిగా. ఆయనే ఆశ్చర్యపోయాడు అనమాట. నేను ఇంతగా వచ్చింది అనుకోలేదు, స్వరం చాలా బాగా వచ్చింది. అయితే కొన్నిసార్లు ఆయన ఏం చెప్పాడంటే, అప్పటి నుంచి కూడా నువ్వు మా వాళ్ళు అడిగారు పాటలు పాడుతుంది చర్చిలో ఎట్లాగా అంటే, మీరు ఇంకా పాటలు మానేయండి, మంచిది, మీకు స్వరం బాగా ఉంటుంది ఇంకా అది ఇదని చెప్పుకొచ్చాడు. సరేలే అని చెప్పాను. ఆ తర్వాత నేను మా ఇంటి ఆయనతో చెప్పాను, నేను బాప్తీసం తీసుకుంటానంటే, ఏం బాప్తీసం, అసలు నిన్ను చర్చికి పంపటమే పెద్ద తప్పు చేశా మీ అమ్మతో, బాప్తీసం తీసుకోవద్దు, అలాంటి పని చేస్తే నీకు సంబంధం లేదన్నాడు. నేను మొదటి నుంచి నాకు ఏదైనా ఆయన నాకు తాగినా ఏది చేసినా నేను చాలా ప్రేమగా చూసుకుంటాను, అది ఆయనకి నాకు బాగా తెలుసు.
అయితే ఈ విషయంలో మాత్రం రాజీ పట్టడానికి వీల్లేదు. నా మనసు, ఎందుకంటే నాకు పిల్లలు కావాలంటే ఆయన ఇవ్వలేదు, నాకు నా దేవుడు ఇచ్చాడు. ఆ తర్వాత నాకు గొంతు ఆపరేషన్ సక్సెస్ అవ్వదు, మరి ఏదోలాగా డాక్టర్ భయపెట్టాడు, కానీ నా దేవుడు నన్ను స్వస్థపరిచాడు. చిన్నప్పటి నుంచి నాకు ఆయనకు ఉన్నటువంటి గొప్ప శక్తి ఏందో, ఆయనతో సహవాసం చేస్తే ఎలా అనుభవిస్తామో తెలుసుకున్నాను. కాబట్టి నేను దాన్ని అనుభవించాను. ఇక ఇది మాత్రం ఆయన మాట వినే పని లేదని చెప్పేసి బాప్తిసం తీసుకున్న తర్వాత అండి, ఒకరోజు ఊరి నుంచి ఆయన మరి పత్తి కొనడానికి బయటికి వెళ్ళేవాడు. 2 నెలలకి అలాగ వస్తాడు, 15 రోజులకి నెలకి అలా వస్తాడు. అయితే వచ్చినప్పుడు నా దగ్గర నాకు మొహాన బొట్టు లేకపోతే వెంటనే స్టిక్కర్ కొనుక్కొచ్చాడు. బొట్టు పెట్టుకోలేదని అడిగాడు. సరే, మీకు అందరికి ఒక విషయం చెప్పడానికి చెప్తున్నాను, అది గుర్తుపెట్టుకోండి. మనం ఎక్కువగా మనుషులకు భయపడతాం, దేవునికి భయపడం. అదే మనం చేసేది పెద్ద తప్పు. నేనేం చేశానంటే బొట్టు పెట్టుకోమనగానే బొట్టు పెట్టుకున్నానండి. అప్పటికి చెప్తే కాదుకూడదు, నేను బాప్తిస్మా చెప్తే అని అంటాడు, మళ్ళీ వెళ్ళిపోతాడు 4 రోజులు ఉండి, నిదానంగా చెప్దాంలే అనుకున్నా. చెప్పకుండా ఇక బొట్టు పెట్టుకొని ఇంటికి వెళ్ళానండి, మా అమ్మ వాళ్ళ ఇంటికి. సంక్రాంతి పండగకి వచ్చారనమాట, ఒరిస్సా నుంచి అటు కరీంనగర్ పత్తి కొనడానికి వెళ్తారు. అయితే వచ్చిన తర్వాత నేను కరెక్ట్గా ఆ గేటు తీసుకొని లోపలికి వస్తుంటే, మాకు పాస్టర్లు ఎక్కువగా, మా అమ్మ దేవుని నమ్ముకొని ఉందని చెప్పాను కదా, మాకు గుంటూరులోకి వచ్చిన తర్వాత, గుంటూరు మా ఊర్లో ఉన్నప్పుడు పాస్టర్ వస్తే ఎవరైనా సరే, ఒక విశ్వాసి కానీ ఎవరైనా వస్తే మా ఇంటికి మాత్రమే రావాలి. అట్లాగే మా అమ్మ దగ్గరికి ఎక్కువగా పాస్టర్లు సేవకులు వస్తుంటారు, మా కోసం ప్రార్థన చేస్తుంటారు ఎప్పుడు. అలాగే నేను వెళ్ళేటప్పుడు గేటు తీసుకొని వచ్చి లోపలికి వెళ్తా ఉండగానే 2 పాస్టర్లు ఎదురుగా కూర్చొని ఉన్నారు. అది నాకు బాప్తిసం ఇచ్చిన ఆయన స్నేహితుడు. ఇద్దరు అక్కడ కూర్చోని నాకు గుండెల్లో అంటే భయం వేసింది, భయంకరంగా భయం వేసి ఆ స్టిక్కర్ తీసి ఆ గోడకు అంటించేసి లోపలికి వచ్చేటప్పుడు నా మనసు మాట్లాడుతుంది, నువ్వు ఒక దైవజనుడికి భయపడ్డావు కానీ దేవునికి భయపడలేదు, ఒక మనిషికి భయపడ్డావు కానీ దేవునికి భయపడలేదు అన్నప్పుడు నా మనసు అనుకున్నాను, ప్రభా ఈ మాట నన్ను హెచ్చరిస్తున్నావు కాబట్టి ఇది మొదలుకుని చచ్చేంతవరకు భూమి మీద నీ సాక్షిగా బ్రతుకుతానయ్యా అని చెప్పి నేను అలాగా ప్రార్థన చేసుకున్నప్పుడు మహాకృప. లోపలికి వెళ్ళిన తర్వాత పాస్టర్ గారితో మాట్లాడుతూనే ఉన్నా, అయిపోయింది. ఇంటికి వెళ్ళిన తర్వాత, ఏంటి నీ మొహాన బొట్టు లేదన్నాడు. నేను బొట్టు పెట్టుకోవట్లేదు, నేను బాప్తిసం తీసుకున్నానంటే, అంత పని చేసేసావా అని చెప్పేసి, అయితే నేను ఒక మాట చెప్తాను, నువ్వు బొట్టు పెట్టుకో, నేను తాగుడు మానేస్తా, మంచిగా నడుచుకుంటా అని అన్నాడు. నేను అన్నాను, నేను ఒక మాట దేవునితో నిబంధన చేసుకున్నాను, నాకు నీ మాట కంటే ఆయన మాట నాకు ఎంతో విలువైనది, అది నాకు శ్రేష్టమైంది, అది నువ్వు మారడానికి కారణమై కూడా ఆయనే మార్చడానికి, ఆయనలో ఉన్న గొప్పతనమే నేను మార్చగలదు, నేను నీ మాట మాత్రం వినను అని చెప్తే అన్నాడు, నాకు నువ్వు అవసరం లేదు అన్నాడు. నువ్వు అవసరం లేదన్నా, నువ్వేమన్నా, నువ్వు ఎలాగన్నా హింసించినా నేను ఇక్కడి నుంచి మాత్రం వెళ్ళను, మా ఇంటికి అనేది వెళ్ళను. ఆ రోజు నిర్ణయం తీసుకున్నానండి. ఇక శత్రువు ఎట్లా అంటే, ఎన్నిసార్లు అంటే నన్ను అన్ని రకాలుగా ఇబ్బందులు, అంటే కడుపుకు మంచిగా తినడానికి కానీ కట్టుకోవడానికి కానీ చాలా బాగా చూసుకుంటాడు, కానీ ప్రేమ విషయంలో నాకు దొరకలేదు చాలాసార్లు. అంటే అవన్నీ చెప్పడానికి చాలా టైం పట్టిద్దని నేను చెప్పడం లేదు. ప్రేమ విషయంలో మాత్రం, అంటే ప్రేమించటం ఒక తిండి బట్టలేనా భార్యకి కావాల్సింది. నేను అనుకునేదాన్ని, రిక్షా బండిని చేసుకున్నా, కమ్మక రిక్షాలో కూర్చొని వెళ్ళిపోయి సినిమా చూసి చక్కగా ఇంటికి వచ్చి కడుపు నిండా తిని పడుకుంటారు. లేదా కూలి పనివాడిని చేసుకున్నా చక్కగా ఇద్దరు కోతకి వెళ్తారు, లేకపోతే పనికి వెళ్తారు, చక్కగా ఇద్దరు వాళ్ళు సైకిల్ మీద ఎక్కువ వస్తున్న ప్రేమగా వస్తుంది. అలాంటి ప్రేమ లేదు నాకు యేసయ్య, ఇలాంటోడు అయిపోయాడయ్యా అని చెప్పి ఎన్నో రకాలుగా బాధపడతా. కానీ ప్రేమించే విషయంలో చాలా బాగా చూసుకునేదాన్ని. అది దేవుడు ఇచ్చినటువంటి ప్రేమ, దేవుడు పెట్టినటువంటి ప్రేమ. అయితే అలాగా ఉండే టైంలో కొన్ని సంవత్సరాలు గడిచిపోయిందండి, మారలేదు, భయంకరంగా చేస్తూ ఉన్నాడు. ఆ తర్వాత నన్ను ఏమనుకున్నాడంటే, ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోతే, వీళ్ళు చాలా దూరంగా తీసుకెళ్ళిపోతే ఏమైనా ఇంకా ఏమైనా మార్పు వచ్చిదేమోనని చెప్పి నన్ను ఒక ప్రాంతానికి తీసుకెళ్ళాడు ఫ్యామిలీగా. అక్కడికి తీసుకెళ్ళిపోతే, అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు చెప్పాడు ఏంటంటే, నిన్ను బాగా చూసుకుంటాను, నేను కూడా మారిపోతాను, మనం వీళ్ళందరికీ దూరంగా వెళ్ళిపోదాం. అంటే నేను అన్నాను, అడవిలో అయినా ఉండటానికి వస్తా, నువ్వు మారాలే కానీ ఎక్కడైనా ఉంటాను పదా అన్న,
ఆ అడవిలోకి తీసుకెళ్ళాడండి. నా యేసయ్య అక్కడికి కూడా వచ్చాడు. హల్లెలూయా చెప్పండి గట్టిగా. అక్కడికి వచ్చిన తర్వాత మారతానన్నాడు, ఇంకా డబల్ అయిపోయింది. నేను భక్తి చేయటం కూడా ఎక్కువ అయిపోయింది. విపరీతంగా అంటే ఉపవాసాలు, కడుపు నిండా తినడానికి ఇంట్లో భయంకరమైనటువంటి గోతాలే వేస్తాడు. అయినా సరే కందిపప్పు కానీ మినపప్పు కానీ అవన్నీ తెలుసు, సరుకులన్నీ మనకు తెలుసుగా, సరుకులు మొత్తం ఫుల్గా నింపేవాడు. కానీ నాకు అటువైపు చూస్తే అసహ్యం పుట్టేది, తినడానికి ఇష్టం పుట్టేది కాదు. ఇక 11 రోజులు, 21 రోజు, 7 రోజులు, వారానికి 3 రోజులు 5 సంవత్సరాలు ఉన్నానండి. ఈ మనిషి అంటే ఎలాగా ఉండేవో చేష్టలు, అలాగా నడుచుకునేవాడో మీరు ఆలోచించండి. అలాగా ఎప్పటికైనా సరే ప్రభు ఎప్పుడు మారుస్తావో నాకు తెలియదు, కానీ నీ మాట వినాలి, నీ రక్షణ పొందాలి, దేవుడని నోటితో ఒప్పుకోవాలి, నీ సన్నిధికి రావాలని చెప్తే నా దేవుడు నాతో మాట్లాడుతుండేవాడు. నా పిల్లలిద్దరిని కూడా కూర్చోబెట్టుకొని ప్రార్థన చేసేదాన్ని. చిన్నప్పటి నుంచి బైబిల్ మరి సండే స్కూల్కి వెళ్ళటం, బైబిల్ చదవడం, పాటలు నేర్పించడం అలా చేసేదాన్ని అండి పిల్లలిద్దరిని. మళ్ళీ వాళ్ళకు ఈయన వస్తే పిల్లలిద్దరు ఆయన మాట వినాలి, నా మాట వినకూడదు. ఇద్దరు 2 పార్టీలు అయితే అదే గొడవ. ఒక పార్టీ అయితే ఉండదు, 2 పార్టీలు మా ఇంట్లో. మరి మా ఇంటికి ఆయన వచ్చినప్పుడు ఏమైందంటే పిల్లలిద్దరూ ఆయన మాట వినాల్సి వచ్చేది. కానీ నేను చెప్పేదాన్ని, డాడీ మాట మీరు ఈ విషయంలో ఏకీభవించొద్దు, యేసయ్య గొప్పోడని ఆయన గొప్పతనం గురించి చెప్తూ ఉండేదాన్ని. సండే స్కూల్కి వెళ్ళకపోతే టిఫిన్ పెట్టేదాన్ని కాదు, ఆరాధనకి రాకపోతే భోజనం పెట్టేదాన్ని కాదు, ఏదైనా కంప్లైంట్ తెస్తే వారం రోజులు భోజనం చేసేదాన్ని కాదు. అర్థమైందా? మీరు అలాగ ఉండమని నేను చెప్పటం లేదు. మీ పిల్లలు కూడా ప్రభు సన్నిధిలో ఉండాలి, పెంచుకోవాలి. ప్రభు సన్నిధిలో పిల్లల్ని పెంచాలి అలాగా. ఎందుకంటే పెద్దవాళ్ళు అయిన తర్వాత మన మాట వినటం చాలా కష్టం. ఇక్కడ ఉన్నవాళ్ళు చాలామంది మరి వారి పిల్లల్ని ఎలా పెంచారో నాకు తెలియదు, కానీ అలాగ చేస్తే మంచిదని నాకు చాలా ఇష్టంగా చెప్తున్నాను. అది దేవునికి ఇష్టమైంది, నాకు కాదు. అలాగ మన పిల్లలకు అలాగ ఉంచుకున్నప్పుడు దేవునిలో ఆశీర్వాదకరంగా ఉంటారు, ప్రజలకు కూడా ఆశీర్వాదకరంగా సమాజానికి ఉంటారు. హల్లెలూయా చెప్పండి గట్టిగా. అలాగా మరి ఉన్నప్పుడు ఒక్కొక్క రోజు అయితే అండి రైలు కట్ట దగ్గర పడిపోయి నిద్రపోతూ ఉండేవాడు. మాకు రైలు కట్ట దిగేటప్పుడు చెప్పేవాళ్ళు, పాస్టర్ సుబ్బారెడ్డి గారు ఇట్లా పడిపోయాడమ్మా, త్వరగా తీసుకొచ్చుకోండి అని. అర్ధరాత్రులు పక్కిళ్ళ వాళ్ళని లేపి మగపిల్లల్ని వాళ్ళని తీసుకొని వెళ్తాం, ఏడ్చుకుంటా మళ్ళీ తీసుకొచ్చుకునేదాన్ని. వచ్చిన తర్వాత మళ్ళీ చచ్చిపోతాడేమో, ప్రభువులు అవ్వకపోతే పరలోకం లేదు కదా, అందుకని చెప్పి బట్టలు ఇప్పేసి లుంగి కట్టి మంచిగా మొహం కడిగి వేడిగా అప్పుడు అన్నం కూర వండి, అంటే సద్ది బొద్ది పెడితే మంచిగా ఉండదు కదా, ఆరోగ్యం దెబ్బతినేది కదా, అసలే తాగి వస్తాడు కదా, అందుకని చెప్పి బాగా వేడిగా 2 కానివ్వండి, 1 కానివ్వండి, 3 కానివ్వండి, అప్పుడు లేచి అన్నం కూర వండి పెట్టి ఆయన వచ్చేదాకా నేను నిద్రపోనండి. ఆయన వచ్చిందాకా నేను నిద్రపోను. నాకు చాలా ఈ మధ్యకాలంలో కొంతమందిని చూస్తుంటే పాస్టర్ గారు అంటే పాస్టర్ గారే కానివ్వండి, మరి శ్వాసులే కానివ్వండి, వాళ్ళు మరి ఇంటికి వచ్చేదాకా ఎదురు చూడాలి, ప్రార్థన చేసుకోవాలి. కొంతమందిని చూసినప్పుడు నాకు చాలా బాధ వేస్తుంది అనమాట. ఎందుకంటే ఒక దేవునికి వ్యతిరేకమైనటువంటి మనిషి బయటికి వెళ్ళి వచ్చేంతవరకు నిద్రపోకుండా మన జీవితంలో మరి నేను అలా బ్రతికాను కాబట్టి, మరి దేవుని సేవకుడిగా చాలామంది సేవ చేయడానికి పోయినప్పుడు పిల్లలే కానీ భార్య కానీ అలాగే ఉన్న మీరు విశ్వాసులైనా సరే భర్తలు వచ్చేంతవరకు ఏం చేయాలి చెప్పండి? ప్రార్థన చేయాలి. హల్లెలూయా చెప్పండి గట్టిగా. ఎప్పుడు కూడా మన ధ్యాస ఏంటంటే, నేను అక్కడ కూర్చున్నానంటే నా భర్త అక్కడ కూర్చోవాలి, నేను అక్కడ కూర్చున్నానంటే నా పిల్లలు ఇక్కడ కూర్చోవాలి. మందిరంలోకి పోయిన దగ్గర నుంచి ఇదే ప్రార్థన. ప్రభువా ఏంటయ్యా నా భర్త అయ్యా, నా పిల్లలయ్యా, నేను అక్కడ చూడాలయ్యా అని ఆశపడి ఏడ్చి ప్రార్థన చేసుకుంటా ఉపవాసాలు ఉండేదానండి. ఆయన భయంకరమైన తాగుడుతోటి మరి ఎన్నో సంవత్సరాలు అలా ఉంటున్న పరిస్థితుల్లో అద్భుతంగా ఒక దినాన మరి నా యేసయ్య మరి ఆయనతో మాట్లాడటం జరిగింది. హల్లెలూయా చెప్పండి గట్టిగా. మారిన తర్వాత ఆయన మరి 7 వారాలు ఉపవాస ప్రార్థన పెట్టుకున్నా. 7 వారాల ఉపవాస ప్రార్థన లాస్ట్ రోజు భోజనాలు చేసుకోమని చెప్పి అన్నారు. నేను అడిగితే చేసుకుంటానంటే చేసుకోమన్నారు. ఆ తర్వాత ఆ రోజు ప్రభు 7 వారాలు అయిపోతుందయ్యా, 7 వారాలు అయిపోతుందయ్యా. 7 వారాలు కూడా ఆయనకి బాత్రూంలో పడిపోయి ఈ తలకాయ పగిలింది.
రోడ్డు మీద వస్తుంటే కాలు మీద బండి పడి కాలుకి దెబ్బ తగిలింది. అట్లా 7 వారాలు కూడా భయంకరమైనటువంటి అవమానాలేనమాట నాకు. ఆ తర్వాత 7వ వారం కూడా ఏమైందంటే మా చెల్లి దగ్గర వాళ్ళది పాలకొట్టు అనమాట. అక్కడ ఒక సైకిల్ అబ్బాయి ఎదురయ్యాడంట. ఆ అబ్బాయి నాకెందుకు నువ్వు సైకిల్ ఎదురయ్యిందని చెప్పేసి ఆ అబ్బాయిని కొట్టడం ప్రారంభించాడు, సైకిల్ అబ్బాయిని. ఆ తర్వాత జనం అంతా పోగైతే ఎవరా అని మా చెల్లి వెళ్ళిందంట షాపులో నుంచి. తీరా వెళ్ళి చూస్తే ఈయనేనంట. ఆ తర్వాత నేను 2 గంటల తర్వాత వెళ్ళా. రేపొద్దున భోజనాలు 300 మందికి పెరుగు తోడుపెట్టమ్మాయి అంటే, నీ మొహం తోడుపెడతా, పెరుగు తోడుపెట్టేది మీ ఆయనేమో తాగుడు, నువ్వేమో ప్రార్థనలు, పాదాకులు, ఇదే సోపా, ఇదే గొడవ నీకు. ఆయన మారిన తర్వాత పెట్టచ్చులే, ఆయన మారని ముందు ఇందాహన వచ్చి పెద్ద రభస చేశాడు, సైకిల్ అడ్డం వచ్చిందంట మీ ఆయనకి. రోడ్డు మీద ఎంతమంది పోతారు? నా బండికి సైకిల్ అడ్డం వచ్చిందని చెప్పి తిప్పి సైకిల్ను బండి చుట్టూ తిరుగుతున్నారంట ఇద్దరు. జనం అంతా పోగయ్యారంట. వాడిని కొడితేనే పోనిస్తానంటున్నాడంట. ఆ తర్వాత ఒక 150 మంది దగ్గర 100 మంది పైన ఉన్నారంట. వెళ్ళి చూస్తే ఏమైందా ఏంటి అని చూస్తే ఈయనున్నాడంట. సిగ్గేసి దానికి బయటకు వచ్చేసిందంట. వామో అని నేను వెళ్ళిన తర్వాత చెప్పిన తర్వాత నేను ఏడ్చుకుంటూ వెళ్తున్నానండి. ఒక చోట కూడికైతే నేను ప్రార్థనకి ఇంకా చెప్తానండి, శనివారం మానుకోను, బుధవారం మానుకోను, శుక్రవారం ఉపవాస ప్రార్థన మానుకోను, బుధవారం ఉపవాస ప్రార్థన, శనివారం ఉపవాస ప్రార్థన, ఆదివారం ఆరాధనకి, శుక్రవారం శనివారం ఆదివారం మధ్యాహ్నం వరకు ఉపవాసం ఉండి వెళ్తాం మందిరానికి. హల్లెలూయా చెప్పండి గట్టిగా. అప్పుడు మేము పాస్టర్మలంగా విశ్వాసులు. హల్లెలూయా చెప్పండి గట్టిగా. ఇప్పుడు ఎవరైనా విశ్వాసులు ఏమ్మా ప్రార్థనకి శనివారం అంటే, శనివారం ఏడలే అయ్యగారు, ఆదివారం అయితే వస్తాం కానీ, బుధవారం ప్రార్థనమ్మా, శుక్రవారం ఉపవాస ప్రార్థనమ్మా అంటే, పాస్టర్ గారు ఇవన్నీ ఎట్టండి, ఈయన ఒప్పుకోడండి. మా ఇంటి కూడా ఏమన్నా ఒప్పుకున్నాడండి? ఒప్పుకున్నాడా? లేదు. కానీ మనం చెయ్యాలి భక్తి. హల్లెలూయా చెప్పండి గట్టిగా. అలాగ దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఆశ్చర్యకరంగా అద్భుతంగా ఆ రోజు నేను ఏడ్చుకుంటానండి. దారి పొడుగుతూ ఇక్కడి నుంచి ఎక్కడికంటే సెంటర్ కుంట చాలా దూరం అనమాట. మాకు రైలుపేట నుంచి ఏర్పాటు చేసినటువంటి కూడికలోకి వెళ్ళాలంటే దగ్గర 2 కిలోమీటర్లే ఉంటుందట్టుంది. అక్కడ వరకు కూడా నేను రిక్షా కానీ ఆటో కానీ ఎక్కుదాం అనుకోలేదు. ఏడుస్తా ప్రార్థన చేసుకుంటా, రోడ్డు మీద ఏడుస్తా పోతున్నా. ప్రభా 7 వారాలు ఉపవాస ప్రార్థన పెట్టుకున్నాను కదయ్యా, 7వ వారం వచ్చేసింది, రేపు పొద్దునేనయ్యా, రేపు సాయంకాలమేనయ్యా, ఏంటయ్యా ఈయన పరిస్థితి అని చెప్పి ఏడ్చుకుంటా. ఇంత గొడవ అయిందంట, మరి 7 వారాలు కూడా ఇలాగే సమస్య అయిపోయింది అయ్యా అని చెప్పి ఏడ్చుకుంటా పోతా. కూడికలో కూర్చోనండి కళ్ళు తుడుచుకొని ఇలాగన్నా, మరి రేపు సాయంకాలం సంగతి ఏంటి ప్రభా నాతో మాట్లాడవా అని. అప్పుడు దైవజనుడు లేచి చిన్న ప్రార్థన చేయమని సమయం ఇచ్చారు పాస్టర్ గారికి. చిన్న ప్రార్థన చేసే ముందు అన్నాడు, ప్రతి విషయమునందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట మీ విషయంలో దేవుని చిత్తము. ప్రార్థన చేసుకుందామా, తలలో వంచండి అని అన్నారు. అనంగంలోనే అప్పుడు నాతో దేవుడు మాట్లాడాడని వెంటనే, ప్రభా నన్ను క్షమించయ్యా, ఏ ఆటంకాలైన అడ్డుబండలు అన్నీ చూస్తున్న దేవుడు నీవు అయ్యా. నేను ఈ సన్నిధిలో ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నాం అందరం. మరి నా కుటుంబంలో నా తల్లి, నా చెల్లి, మా అన్నయ్య, అలాగే సంఘంలో బిడ్డలు చాలామంది చేస్తూ ఉన్నారు. ప్రభా నువ్వు చేస్తావయ్యా అని చెప్పి మరి ఎదురు చూస్తూ ఉన్నా నిరీక్షణతో. అప్పుడు దేవుడు ఆశ్చర్యకరంగా మరి అద్భుతం ఏంటంటే, ఆ రోజు అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసుకొని వాళ్ళందరికీ చెప్పాను, రేపు సాయంకాలం మా ఇంట్లో కూడిక, మీరు అందరు రావాలని చెప్పా. సరేనని చెప్పి ఇంటికి వచ్చేటప్పటికి 1:30 అయిందండి. ఒక్కదాన్ని ఎన్జిఓస్ కాలనీ అంటే చాలామందికి తెలియదు మీకు, చాలా దూరం. ఒక్కదాన్ని ఆటోలో వచ్చా, ఒక్కదాన్ని. అసలు భక్తి చేసే విషయంలో రాజీ పడే లేదు. చీకటే కానీ ఎంత టైం అన్నా కానీ, ఏ టైం అన్నా కానీ భయపడేది లేదు. అవసరమైతే ఎంత లావు మగవాళ్ళతోటైనా నేను తమ్ముడు అయ్యా అని మాట్లాడగలిగే సామర్థ్యం ప్రభు కృపద ఇచ్చేసింది. హల్లెలూయా చెప్పండి గట్టిగా. అలాగా మరి వస్తూ ఉన్నప్పుడు వచ్చిన తర్వాత 1:30 అయింది. ఇంటికి వచ్చిన తర్వాత బయట నుంచో నువ్వు, నేను గేటు తిన్నాను. ఆ రోజు నేను ఎప్పుడు ఇంట్లో ఉండేదాన్ని, ఆయన ఆ రోజు ఇంట్లో ఉన్నాడు. వచ్చి నేను రాడు కదా ఎప్పుడు అనుకున్నట్టుగా వెళ్ళాను. వచ్చి ఇంట్లో ఉన్నాడు. తాళం తీయని నేను, నువ్వు బయటే ఉండంటున్నాడు. బయట ఉండటానికైనా ఇష్టపడతాను, నువ్వు క్షేమంగా వచ్చావు అంతే చాలు నాకు అనుకున్నాను. అనుకున్న తర్వాత అట్లా నుంచొని ఒక 5 నిమిషాలు ఉన్నాను లేదు, వెంటనే తలుపు తీశాడు. హల్లెలూయా చెప్పండి గట్టిగా. తలుపు తీసిన తర్వాత నా కోసం అప్పటికి మా ఇంట్లో నేను వెళ్ళిన తర్వాత, నేను ఎక్కడుంటే అక్కడ గొప్ప కోసం చెప్పటం లేదు, దేవుని కృప అది.
ఎక్కడుంటే అక్కడ దేవుని పరిచర్యలో, దేవుని మాటలు చెప్పడంలో, దేవుని సువార్త చెప్పడంలో, విశ్వాస జీవితంలో ఉండగానే చాలామంది మారారండి. దేవుని మహాకృప. ఆ బజార్లో కూడా ఒక 5గురు మారారు. అందులో మన మధ్యలో ఉంది. ఆ అమ్మాయి రక్షణార్థం కూడా దేవుడు మమ్మల్ని వాడుకున్నాడు. వాళ్ళ అక్క భయంకరమైనటువంటి ఎయిడ్స్ వ్యాధితో చచ్చిపోయే పరిస్థితుల్లో దేవుని గురించి చెప్తే ఇవాళ మినిస్ట్రీలో ఒక సేవకురాలుగా బతుకుతుంది. ఆమెకు కూడా నేనే సువార్త అందించాను. మరి అలాగే అక్కడ మా ఇంటి ముందు ఒక 4 స్త్రీలు మారారు. అప్పటికి ఆమె కలిసి 5గురు కలిసి నా కోసం మేము నైట్ బాగా 2-3 దాకా చేస్తాం ప్రార్థన. అలాగా ఆ రోజు కూడా నా కోసం చేస్తున్నారంట. ప్రభు రేపు సాయంకాలం అక్కడుంటే ప్రార్థన కదా, అక్క మీటింగ్కి వెళ్ళింది అని చెప్పి ప్రార్థన చేస్తుంటే వాళ్ళు ఏం చేశారంటే, ఈయన వచ్చినప్పుడే పైన కూర్చొని ప్రార్థన చేస్తుంటే ఈయన లోపలికి వెళ్ళంగానే నా వైపు చూస్తూ ఉన్నారు. తలుపు తీయలేదు అన్న, తలుపు తీసిన తర్వాత వెళ్దాము, అక్క బయట ఒక్కటే ఉందని. వెంటనే తలుపు తీశారు. నేను బాయ్ చెప్పా, వాళ్ళు వెళ్ళిపోయారు. హల్లెలూయా చెప్పండి గట్టిగా. ఆ తర్వాత లోపలికి వెళ్ళి అన్నం కూర వండుతున్నానండి. అన్నం కూర వండుతున్నాను. ఆ టైంలో వెంటనే తలుపు తాళం వేసి లోపలికి వెళ్ళాను. వెంటనే రాజ్యం రాజ్యం అని కేకలేస్తూ ఉన్నాడు. అప్పుడు నేను గబగబా బయటికి పరిగెత్తుకుంటూ వచ్చిన తర్వాత హాల్లో ఉంటే ఏంటంటేను ఒక వైట్ డ్రెస్ వేసుకొని వచ్చి ఒక ఆయన మాట్లాడుతున్నాడు. బాగా ఫుల్గా తాగి ఉన్నాడు అనమాట. ఇక రాత్రి పగళ్ళు తాగుతాడు అనమాట. తాగడం అంటే ఇక ఆయన సాక్ష్యంలో చెప్తాడు, అది మీరు ఎందురు కానీ. అయితే అట్లాగా ఉన్నటువంటి మనిషి ఆయన మాట్లాడిన మరుక్షణమే భయంకరమైన చెమటలతో నిండిపోయి ఆ రకంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఏం అర్థం కావట్లేదు. నేను అనుకున్నాను, ప్రభా నువ్వు దర్శించావా, నువ్వు వచ్చావయ్యా నేను స్తుతిస్తా ఉన్నా. యేసు ప్రభులాగా ఉన్నాడే అని అంటున్నాడు. యేసు ప్రభువే నీతో మాట్లాడుతుంది. యేసు ప్రభు నువ్వు కూడా ఈను, ఆయన నాతో చెప్తున్నాడు, నువ్వు కూడా ఈయన అంటే అది ఏంటంటే నాకు అర్థమైంది, ఆయనకి అర్థమైంది, నాకు అర్థమైంది ఏంటంటే ఆయన భయాన్ని మాత్రమే కలుగు చేశాడు. హల్లెలూయా చెప్దామా? నిజమండి. వెంటనే భయపడి చెమటలు గారిపోతూ ఉన్నాయి. ఆ తర్వాత కాసేపటికి ఏం అర్థం కావట్లేదు నాకు అని అన్నాడు. నన్ను దేవుడు నిన్ను దర్శించాడు. రేపు సాయంకాలం మనం స్తుతికుడు గదా పెట్టుకుంటుంది. దేవుడు 7 వారాల ప్రార్థన, ఇంతకాలం చేసిన నీ కొరకు చేసిన ప్రార్థన దేవుడు విన్నాడు. నువ్వు దేవుని వైపు తిరుగు, మంచిగా ఉంటుంది, నీకున్న పరిస్థితులన్నీ కూడా మారిపోతాయి అని అంటే, ఆ తర్వాత ఏదో నీ పొందా నువ్వు వెళ్ళి అన్నం పెట్టుకురాపో అన్నాడు. వెళ్ళి అన్నం పెట్టుకొచ్చాను. శుభ్రంగా తిన్నాడు, చక్కగా పడుకున్నాడు. తెల్లవారుజామున నేను లేచి ఇక ఆ రోజు వంట కార్యక్రమం చేయాలి. అప్పుడు చెప్పులు తీసుకొని స్టాండ్లో పెడతా అనుకున్నాను. ప్రభా ఈరోజు ఈ చెప్పులు బయటికి వెళ్ళకూడదు, ఈ చెప్పులు వేసుకొని మనిషి బయటికి వెళ్ళకూడదయ్యా, నువ్వు మాట్లాడావు కదా ఉదయం, నువ్వు రాత్రి ఏ భయం అయితే కలిగిందో అలాంటి భయంతో బ్రతకాలి, అది నీ భయమే కాబట్టి అని చెప్పి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకున్న తర్వాత వెంటనే ఆడబెట్టేసి అంటే ల్యాండ్ ఫోన్ చేసాం మా అమ్మకి. అమ్మ రాత్రి ఈయన దర్శించాడని ఎన్ని ల్యాండ్ ఫోన్లు చేసేసా తెల్లారుజామున. ఎన్ని డైరీలు ఉన్నాయో అన్ని డైరీలు ఫోన్లు నెంబర్లకి చేసిన తర్వాత మరి ఆశ్చర్యకరం ఏంటంటే తెలుసా, ఆ గంట 6 అయిపోయింది. తెల్లవారుజామున 5 గంటలకి మందు తాగుతాడండి. మందు తాగడానికి వెళ్ళేది 5 గంటలకు. మా పాస్టర్ అదే సుబ్బారెడ్డి గారు, పాస్టర్ గారు అని వస్తుంది, పాస్టర్ గారు అయ్యారు కదా. సుబ్బారెడ్డి గారు మందు తాగడానికి పోయేది 5 గంటలకు అనమాట. ఆయన ఇష్టం, ఎప్పుడైనా వెళ్ళిపోతాడు. ఆ షాపు ఓనర్ కూడా తాళాలు ఇచ్చేస్తాడు శుభ్రంగా, ఎందుకంటే రాసి పెట్టుకుంటారు కదా. 100 అయితే తాగిన వాళ్ళ దగ్గర 1000 రూపాయలు ఆయన కొట్టేసేయచ్చు బాగా. అందుకని ఆయనకు ఒకసారి 1,50,000 ఇచ్చేస్తున్నాడు. ఆయన రాసి పెట్టుకుంటాడు, తాళం ఇస్తాడు. వెళ్ళి తాగనంటే నమ్మకస్తుడు, తాగినా కూడా యథార్థవంతుడు, తాగినా కూడా నమ్మకస్తుడు అనమాట. చాలా నమ్మకస్తుడు, చాలా ప్రేమ కలిగినాడు. తాగుడు అన్ని రకాలుగా ఏదైనా ఉన్నా ఆటికి పరిమితమే, కానీ మంచి మనసు, యథార్థవంతుడు, నీతిమంతుడు. ఎవరిది కూడా లోకంలో ఉన్నా కూడా 10 పైసలు ఎవరిది అంటుకోడు. ఎదుటోడికి పెట్టాలి, ఎదుటోడిని బాగు చేయాలి. ఎదుటోడికి వ్యాపారంలో కూడా చాలా ఇక చెప్పుకుంటా పోతే నా సాక్ష్యం చాలా ఉంది. అయితే అలాంటి మనిషి మరి తెల్లారు లేచిన తర్వాత 6 అయినా వెళ్తలా, 7 అయినా వెళ్తలా, సాయంకాలం 6 అయినా మంచం దిగల. హల్లెలూయా చెప్పండి గట్టిగా. నువ్వు మొహం కడుక్కో, బ్రష్ చేయి, తిందుగానంటే నీతో పాటు నేను కూడా ఉపవాసం ఉంటాను. అయ్యో బాబోయ్, గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా చప్పట్లు కొట్టండి. ఎంత గొప్ప కార్యం అండి, ఎంత పుణ్యకార్యం అండి అది. నోటితో అసలు యేసుప్రభు అంటే ఒకటే మాట అనేవాడు, ఇంకా మీకు చాలా చెప్పలేదు నేను. వాళ్ళ దేవుడు వీళ్ళ దేవుడు అని గట్టిగా అనేవాడు. వాళ్ళ ఇంట్లోనే మేము అద్దెకుండేవాళ్ళం.
నాయన నీకు దండం పెడతా, నువ్వు నన్ను అంటే అను, వాళ్ళ దేవుడు వీళ్ళ దేవుడు అనబాకని నోరు గట్టిగా మూసేదాన్ని. ఆ మాట అంటుందట అనేవాడు. ఇక ఆ తర్వాత బంగారం కూడా ఉండేదండి నాకు బాగానే, అన్నీ చేయించేవాడు, అన్నీ బాగా. చాలా చెప్పాను కదా, ఒక ప్రేమను మాత్రం హృదయపూర్వకంగా పంచి ఇవ్వలేదు, కానీ అన్ని విషయాల్లో మాత్రం చాలా బాగా చూసుకునేవాడు. సరే, నేను ఆ రోజు సాయంత్రం 7 అయిపోయింది, నేను బ్రష్ చేసి స్నానం చేయంటే అని ఒక కుర్చీ ఇస్తే నేను వెనకాల కూర్చుంటాను అన్నాడు. అక్కడ కూర్చుంటేనండి ఇక వచ్చేవాళ్ళు మా ఇంటికి ఎవరు రానండి. మా సుబ్బారెడ్డి గారు ఉన్నప్పుడు ఎవరు రారు, ఎందుకంటే ఆయన తాగి కళ్ళు పెద్దగా ఉంటాయి, మేసు నిమ్మకాయ నిలబెట్టవచ్చు అనమాట, అంత చాలా బాగా ఇంత లావునను ఇంత ఇట్లా తిరుగుతాయి, ఇలా తిరుగుతాయి. అలాంటి లోకల్లో కూడా పవర్ఫుల్గా ఉంటుంది వ్యవహారం. అంత ఇదిగా ఉండేవాడు, చాలా భయం. పాస్టర్ గారు ఎవ్వరు రారండి. ఈ మధ్యలో చాలా జరిగినాయి, పాస్టర్ గారు వాళ్ళని అవమానపరచడం, మా ఇంటికి వస్తే తిట్టి పంపడం, చాలా జరిగినాయి. అవన్నీ అవన్నిటి కూడా ప్రభు క్షమించే దేవుడు కనుక, కనికరించే దేవుడు కాబట్టి వాళ్ళు ప్రార్థన బాగా చేసేవాళ్ళు. అలాంటోడని మంచి మంచి మనసు అన్నాను కదా, ఆ మంచి మనసును బట్టి వాళ్ళు కూడా చాలా ప్రేమించేవాళ్ళు మమ్మల్ని, మా కోసం చాలా బాగా ప్రార్థన చేసేవాళ్ళు. అయితే ఆశ్చర్యం, ఇక సాయంత్రం ఆడ కూర్చుంటే ఒక్కొక్కళ్ళు గేట్ లోపల నుంచి వస్తుంటే భయపడుతున్నారండి. ఏంటి సుబ్బారెడ్డి గారు ఉన్నారు, ఈ రాత్రి పెద్ద గొడవ, ఈ మీటింగ్ గారు జరిగేది, ఇది పెద్ద గొడవే జరిగిద్ది అని అంటే నేను చెప్తా ఉన్నాను, గొడవ ఏం జరగదు. వామ్మో అయ్యగారు ఉన్నారమ్మో, ఏంది పాస్టర్ సుబ్బారెడ్డి గారు ఉన్నారమ్మో అని అంటున్నారు. ఏం కంగారు పడొద్దు, రాత్రి ఆయన దర్శించాడు, దేవుడు మాట్లాడాడంటే వాళ్ళ హృదయం పొంగిపోయింది. ఇక ఆశ్చర్యం ఇంకేంటంటే చక్కగా సేవకులు వచ్చారు. ఆ రోజు ఎలిసన్ గారు వాళ్ళ టీంతో మొత్తం వచ్చారనమాట. వస్తే చక్కగా బాగా కూడిక జరిగింది. ఆ కూడికలో 300 మందికి 200 మందికి నేను భోజనం చేసింది, 250 అట్లా చేస్తే 300 పైన భోజనం జరిగింది. చక్కగా కూడికే జరిగింది. అట్లాగా ఒక 6 నెలల పాటు నేనేం చేస్తున్నానో నాకు తెలియని పరిస్థితి. ఎందుకు చెప్పండి? ఒకరోజు టీ పెట్టమంటే కోడిగుడ్డు కొట్టేశా. ఎందుకంటే ఎక్కడ ప్రార్థన ఉంది? ఈరోజు మనం వెళదామా? బజార్కి వెళ్ళి నీకేమన్నా కావాలా? మన ఇద్దరం బజార్కి వెళ్ళి ఏమైనా తెచ్చుకుందామా? ఎప్పుడూ లేదు. ఎన్ని సంవత్సరాలు గడిచిపోయింది పెళ్ళయిన తర్వాత. పిల్లలిద్దరు రాగాలనే స్నానం చేశారా? బైబిల్ తీసుకురండి, ప్రార్థన చేయాలి, మీరు వాక్యం చదవాలి. నాకు కళ్ళు ఏదో బయర్లు గమ్మినట్టు ఉంటుంది ఒక్కోసారి. ఇంట్లో నా పరిస్థితి నాకే సంతోషం ఎక్కువైపోయి ఏం చేస్తున్నానో తెలీదు. 7 గంటలకి ఇంటికండి రావడం, 8 ప్రార్థనకు బైబిల్ తీసుకొని వెళ్ళటం బండి మీద. నాకు దేవుడు చూపించాడు, నేను ఏ బండి మీద అయితే నన్ను తీసుకెళ్తున్నాడో అదే బండి మీద చర్చికి వెళ్తున్నట్టు చూపించాడు. హల్లెలూయా చెప్పండి గట్టిగా. బ్రెయినార్డ్ గారి బుక్ చదువుతుంటే ఆ బుక్లో నుంచి దర్శనం, నువ్వు ఊహించి దర్శనం చూడు, దేవుడు నీకు జీవితంలో కార్యం చేస్తాడంటే ఫుల్ డ్రింక్ ఇంటికి కూడా తెచ్చుకుంటాడు, ముందు ఇంట్లో కూడా తాగుతాడు శుభ్రంగా. చక్కగా ఒక 1 డజన్ గుడ్లు ఏపి అక్కడ పెడతానమాట, శుభ్రంగా తాగి అది తింటా ఉండేవాడు. కడుపు నిండా అన్నం పెట్టకపోతే బాగోదు, ఆరోగ్యం దెబ్బతింటుంది అంటారని కడుపు నిండా పెట్టేదాన్ని, ఎందుకంటే ఆరోగ్యం దెబ్బతినకూడదని. అలాగా దేవుని రక్షణ కావాలండి. దానికోసం మనం ప్రేమించాలి, సహించాలి. చాలాసార్లు మనసు శత్రువు చెప్పేది, నువ్వు ఎంతకాలం ఇంకా ఏదో చూస్తావో, ఉట్టిదే, ఇంకా ఏమి మారడపోవట్లేదు, నువ్వు వెళ్ళిపో మీ అమ్మ ఇంటికి అని చెప్పేది. దేవుని ఆత్మ చెప్పేది, నువ్వేమనుకున్నావు? నీ భర్త నీ ఇంటి నుంచి నీ తల్లి ఇంటికి ఒక్క దినము కూడా నువ్వు వెళ్ళకూడదని ఫస్ట్ మాట్లాడాను కదా నీతో. ఇంకా నువ్వు వెళ్ళకూడదు, వెళ్ళబాకు, ఓడిపోయిందని అవుతావు అని చెప్పేది దేవుని ఆత్మ. చాలాసార్లు బయటికి వచ్చి ఒకరోజు బస్సు కూడా ఎక్కానండి. నా బిడ్డ సైకిల్ వేసుకొని వచ్చి బస్సుకి అడ్డం పెట్టాడు. పెద్ద బాబు, ఏంట్రా నువ్వు వెళ్ళిపో, నేను ఇంకా ఇంటికి రావట్లేదు, వెళ్ళిపో అంటే, నువ్వు బస్సు దిగితేనే సైకిల్ వేస్తా అన్నాడు. ఆ డ్రైవరు కండక్టర్, నువ్వు దిగమ్మ, ముందు జనం గోల్ చేస్తారు అని అంటే అప్పుడు మళ్ళీ దిగానమాట. అప్పుడు ఇంటికి వచ్చిన తర్వాత ఏం ఏడ్చాను అనుకున్నా? నేను వచ్చినందుకు కాదు, నా దేవుడు నన్ను ఓడిపోకుండా చేసినందుకు. హల్లెలూయా చెప్పండి గట్టిగా. నేను వెళ్ళిపోతే ఏమయ్యేది? నా దేవుడు నా జీవితంలో అనిపించేది కదా, మనతో మాట్లాడుతూ శత్రువు నేను గెలిచానని. అందుకని చెప్పి ఓడిపోయినట్టుగా నేను ఉండకూడదని చెప్పేసి వెంటనే ఇంటికి వచ్చేసా. ఇంటికి వచ్చి ఏడ్చాను, ప్రభు నా బిడ్డను వాడుకున్నందుకు నీకు స్తోత్రం అయ్యా అని. అలాగ దేవుని సన్నిధిలో వస్తూ ఉన్నప్పుడు కొద్ది రోజులు అయిపోయిన తర్వాత ఇక 2వ చాప్టర్ అనమాట ఇది.
రెండో చాప్టర్ చెప్పేటప్పటికి సాయంత్రం అయిద్దామో. ఒక 2-3 మాటల్లో చెప్తాను. ఏంటంటే, మారిన తర్వాత కొన్ని 2 సంవత్సరాలు 3 సంవత్సరాల లోపు అలాగున్నాడండి. ఆ తర్వాత ఈ ఆదరణకర్త మినిస్ట్రీ పెట్టడం జరిగింది. ఆయన మారిన కొద్ది నెలలకే ఆదరణకర్త మినిస్ట్రీ పెట్టడం జరిగింది. మరి రేపకు మా వివాహ విషయంలో కూడా ఆయనే చాలా బలంగా నిలబడ్డాడు. అంతేకాకుండా మా అమ్మగారికి చాలా అప్పులు ఉన్నాయి. వాళ్ళ భయంకరమైనటువంటి పోరాటాలు, భయంకరమైన శ్రమలు. ఎప్పుడు మా అమ్మని చూసి అనుకునేదాన్ని, ప్రభా నేను దాచిపెట్టుకోకుండా మా ఇంట్లో ఎప్పుడు గోతాలు డబ్బులు ఉండేవి. బిజినెస్ పెద్దది, చాలా పెద్దది. ఎప్పుడు కూడా నాకు ఆ డబ్బు మీద ఆశ, ఆ కన్ను కూడా అటు పెట్టేదాన్ని కాదు. ఎంత చూసినా సరే అనుకుంటే నాకు ఒక్కటే కావాలి, నీ రక్షణ మాత్రమే నా భర్త అనుభవించాలి, నీ సాక్షిగా బ్రతకాలి, ఇదే నాకు కావాలి, నాకు ఇది వద్దు ప్రభా అని చెప్పేసి దాని వైపు కూడా చూసేదాన్ని కాదు. చాలాసార్లు మా అమ్మ వాళ్ళ పరిస్థితులు ఎదురైనప్పుడు, మా అమ్మ వాళ్ళకి శోధనలు శ్రమలు చూస్తున్నప్పుడు అనిపించేది, ప్రభా ఇప్పటికీ మా అమ్మని వదిలిపెట్టలేదు, నువ్వు చాలా ఆశీర్వదిస్తానే వస్తా ఉన్నారు. పడిపోతున్నారు లెగుస్తున్నారు, కానీ నువ్వు నిలబెట్టుకుంటావు. మా అమ్మకి ఇచ్చిన దర్శనం, మా అమ్మకి సేవ దర్శనం దేవుడు చూపించాడండి. ఆ దినాల్లో అమ్మకి తోడ్పడేవారు, చెప్పేవాళ్ళు లేక భయంకరమైన శ్రమల్లో ఆమె అలాగే నలిగిపోయింది, బాగా నలిగిపోయింది. ఆ తర్వాత మా అన్నయ్య ఎదిగిన తర్వాత కూడా నలిగిపోయింది. మా పెళ్ళిళ్ళు అయిన తర్వాత కూడా నలిగిపోయిన పరిస్థితే. ఆ తర్వాత మా ఇంటి ఆయన ఎప్పుడైతే రక్షణలోకి వచ్చాడో మా అమ్మ వాళ్ళ కుటుంబానికి కూడా విడుదల వచ్చింది. హల్లెలూయా చెప్పండి గట్టిగా. ఆ ప్రేమ ఏం చేసిందంటే దేవునిలో ఇంకెక్కువ ప్రేమించడం మొదలుపెట్టాక మరి ఆ కుటుంబాన్ని అప్పులు ఉన్నాయన్నీ కూడా అప్పులు తీర్చేసాడు. వచ్చి మా అమ్మ వాళ్ళని మా ఇంటికి తీసుకొచ్చుకున్నాం. ఆ తర్వాత మా అన్నయ్య కూడా కొంచెం ఆత్మీయంగా ఎదగడం ప్రారంభమైంది. ఈయన రక్షణలోకి వచ్చిన తర్వాత ఆ తర్వాత మా అన్నయ్య కూడా ఆత్మీయంగా దేవుని సన్నిధిలో నిలబడటం జరిగింది చక్కగా. ఆ తర్వాత ఒక 3 సంవత్సరాలు మినిస్ట్రీకి మనం సపోర్ట్గా, మాకు దేవుడు సేవ దర్శనం చూపించాడు. కానీ మేము కూడా మా అమ్మల సామెతగా అయిపోయింది మా పరిస్థితి కూడా. ఎందుకంటే సేవకులకి మంచి సహకారంగా ఉందామని చెప్పి మా ఇంటి ఆయన అన్నాడు, నేను మంచి సపోర్ట్ చేస్తాను, మీకు మందిరానికి మందిరం కట్టిస్తా, మొత్తం మీటింగ్లు కానీ మరి క్యాలెండర్స్ కానీ ప్రతిదీ ఏది కావాలంటే A to Z తినే దగ్గర నుంచి వాళ్ళకి కావాల్సిన పరిచర్యలు సమస్తం మీకు అప్పగిస్తా, మీకు నేను చేస్తానని చెప్పి మేమేదో సొంత ఆలోచన చేసి మరి సేవకి వెళ్ళకుండా వాళ్ళకి పరిచర్య చేయడానికి మేము ఇద్దరం కూడా నిలబడ్డాం. కొన్ని లక్షల రూపాయలు అలా ఖర్చు పెడతా ఉంటే ఆయన ఎందుకు ఖర్చు పెడుతున్నావు నేననేది అని కాదు, నేను ఎందుకు ఖర్చు పెడుతున్నానని ఆయన నన్ను అడిగేవాడు కాదు. కానీ మా పిల్లలిద్దరి గురించి కూడా నేను ఎప్పుడు ఆలోచించలేదండి. మా పిల్లలకి ఎప్పుడు లక్షల రూపాయలు ఖర్చు పెడుతున్నా పరిచర్యలో. మా పిల్లలు ఉన్నారే 10,000 బ్యాంకులో ఉండాలి పిల్లలకి. రేపొద్దున పరిస్థితి ఏంటి, ఆరోగ్యం బాగోకపోతే లేకపోతే హాస్పిటల్ వెళ్తానే, హాస్పిటల్ విషయం కూడా ప్రార్థన చేశా. ప్రభా మాటికి నేను హాస్పిటల్ పరిగెత్తకూడదు. చిన్నపిల్లల దగ్గర అప్పుడు ప్రార్థన చేశా. ఒకరోజు హాస్పిటల్కి వెళ్తే దిక్కులేందనిలాగా రిక్షాలు ఎక్కించుకొని తీసుకుని వెళ్ళా. అప్పుడు మరి అలా ఉండేది పరిస్థితి. ఈయన ఉన్నా కూడా పట్టించుకునేవాడు కాదు, నువ్వు తీసుకెళ్ళనేవాడు. అలాంటి పరిస్థితుల్లో ప్రార్థన చేసే, ప్రభా హాస్పిటల్కి నేను రాకూడదు, హాస్పిటల్కి డబ్బు ఖర్చు పెట్టకూడదు, నా పిల్లలిద్దరిని నువ్వే బాగు చేయాలి, బలహీనత వచ్చినా అని ప్రార్థన చేసుకున్నా. ఆ చిన్నతనంలో ప్రార్థన చేసుకున్నానండి. మహాకృప, పెద్దవాళ్ళు అయినా ఇప్పటికీ దేవుని మహాకృప, హాస్పిటల్కి పోటాలు అలాంటివి లేకుండా దేవుడు మంచిగా ఆరోగ్యాలు ఇచ్చి దేవుని సన్నిధిలో నిలబెట్టుకున్నాడు. హల్లెలూయా చెప్దామా గట్టిగా. మాటికి హాస్పిటల్ వెళ్తూ ఉంటారు కొంత, మా ఇంట్లోనే ఉన్నారు చాలామంది, మాటికి వెళ్ళేవాళ్ళు. నేనైతే వాళ్ళకి చక్కగా బళ్ళు ఉన్నాయి, మరి భర్తలు ఎక్కించుకొని పోతారు, వాళ్ళ డబ్బులు కూడా ఉన్నాయి చూపించుకుంటారు. కానీ నా దగ్గర డబ్బులు ఉన్నాయి కానీ ప్రేమగా తీసుకెళ్ళి చూపించుకోవడం తీసుకురావడం వెంట పెట్టుకొని లేదు కాబట్టి నాకు అవసరం లేదు ప్రభా, నా పిల్లల్ని స్వస్థపరిచేవాడు నువ్వే అని చెప్పి ప్రార్థన చేసుకున్న. మహాకృప, నా బిడ్డలకి ఎలాంటి అనారోగ్యం లేదు. చిన్నపిల్లలప్పుడు 1-2 సార్లు బాగా బలహీనత వచ్చినప్పుడు మరి నిజంగా అద్భుతాలు ఎన్నంటే మరి ఎన్ని జరిగినాయి అంటే ఈ లోపు పరిచర్య సేవలో విశ్వాస జీవితంలో ఉన్నప్పుడు ఎన్ని గొప్ప కార్యాలు చూశాను. చూసిన తర్వాత 3 సంవత్సరాలు అయిన తర్వాత మరి RCM ఫ్రెండు, పాత ఫ్రెండ్ ఒక ఆయన తోడయ్యాడు. ఎవరికి? సుబ్బారెడ్డి గారికి. పాలుగారని కూడా పేరు పెట్టమన్నాడండి దేవుడు. పాలుగారని కూడా పేరు పెట్టాం. పరిచర్యలో బలంగా వాడబడుతున్నట్టు దర్శనాలు చూపించాడు. చాలా మంచి దర్శనాలు చెప్పేవాడు. అయితే శత్రువు ఎప్పుడు కూడా ఏం చేస్తాడు, మనం బాగుపడటం వాడికి ఇష్టం ఉండదు. ఏమి ఇష్టం? ఏ బాగుపడటం? లోకంలో కాదండి, లోకంలో మనకంటే బాగుపడేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఆ బాగు కాదండి, ఆత్మీయ స్థితి, ఆత్మీయంగా బాగుపడటం వాడికి అసలు ఇష్టం ఉండదు.
ఎప్పుడైతే 3 సంవత్సరాలు అలాగ ఉన్నామో చాలా అద్భుతంగా మరి వ్యాపారం కూడా, మేము అంతకుముందు రక్షణ పొందకముందు వేరే వాళ్ళ కింద ఉండేవాడు. రక్షణ పొందిన తర్వాత ప్రభు చూపెట్టిన దర్శనాన్ని బట్టి అంచెలంచెలుగా దేవుడు వ్యాపారం కొత్తగా స్టార్ట్ చేయటం మొదలైంది. కోట్ల రూపాయలు బిజినెస్ చేయటం ప్రారంభించాం. ఒక్క రూపాయి లేకుండా బోల్డ్ అంత సంపాదన. 10 మంది కుర్రోళ్ళు, 10 బళ్ళు, 10 కార్లు, 200 మంది దగ్గర బయటికి మనిషి వస్తున్నాడంటే ఎదురు చూస్తూ ఉండేవాళ్ళు, సుబ్బారెడ్డి గారు వస్తున్నారని. అలాంటి పరిస్థితిలో శత్రువు ఏం చెప్పింది తెలుసా మాతో? మీ వారు నేను ఎలా పడేస్తానో చూడు, మరలా మొదటి కంటే ఎక్కువగా మరీ దిక్కుమాలిన స్థితిలోకి తీసుకెళ్తా అని చెప్పి ఛాలెంజ్ చేసిందండి. వెంటనే ఫోన్ చేసి చెప్పాం. ఒరిస్సా ప్రాంతంలో బిజినెస్ అంతా కూడా మరి 100 ఎకరం 200 ఎకరం ఫస్ట్ సంవత్సరం వేశారు, తర్వాత 100 ఎకరం వేశారు, తర్వాత మరి మందులు కొట్టు, ఇత్తనాలు కొట్టు, పత్తి 2000 లారీల పైన కొనేవాడు, మరి గుమ్మస్తాలు, బళ్ళు, భయంకరంగా ఉండేది బిజినెస్. చాలా, నేను ఇంట్లో గోతాలు బండిలో వెళ్తుంటే 2-3 కోట్లు ఉండేది నాకు. ఏసీ కారులో వస్తున్నా ఏడుపే, పోతున్నా ఏడుపే. గుంటూరుకి విజయవాడకి తిరిగినట్టు తిరిగేవాళ్ళం, ఒరిస్సా ప్రాంతానికను గుంటూరుకి. పద్దాకులు ఆడవడమే, ఏంటి ప్రభు అని. ఎందుకంటే మరలా పడిపోయిన స్థితి. ఎట్లా? ఆర్సీఎం ఫ్రెండ్ అంట, మీరు ఎందుకు ముందు మానేసావు, అన్నీ మానేసావు, మా ఫాదరే మాకు ఇస్తాడు. ఎంత దరిద్రం అండి, ఎంత దిక్కుమాలిన స్థితి చెప్పండి, ఎంత దిక్కుమాలిన స్థితి. సరైనటువంటి పరిస్థితులు, చాలా రోషం వస్తుంది వాళ్ళ ముందు మనం మాట్లాడితే. ఇక్కడ ఎవరు లేరని మాట్లాడుతున్నాలే, హల్లెలూయా చెప్పండి. మాకు ఒక బ్యాచ్ ఉంది, మాకు ఒక సంఘం ఉంది, పెరింగపురంలో ఒక సంఘం ఉంది, అక్కడ మనం మాట్లాడలేం. ఎందుకు మాట్లాడాలే అని చెప్పేసి మనం అట్లాంటివి మనం మాట్లాడడం. చాలా బాగా అందరూ ఇప్పుడిప్పుడే మొత్తం అందరికీ దేవుడు వదిలిస్తూ ఉన్నాడు. హల్లెలూయా చెప్పండి ఆ పిచ్చిని. హల్లెలూయా. ఆశ్చర్యకరంగా మరి ఆ విషయంలో ఏమైందంటే ఆయన ఫ్రెండ్ ఎదురవ్వడం జరిగింది. భయంకరమైనటువంటి శ్రమల్లోకి వెళ్ళటం మళ్ళీ ప్రారంభమైంది. భయంకరంగా సంపాదన కూడా ప్రారంభమైంది. అయితే నా పిల్లలు యవ్వన కాలంలోకి వచ్చారు. వెంటనే వాళ్ళకి డబ్బు మహిమ ఎక్కువైంది. చిన్నప్పటి నుంచి ప్రభు అన్నవాళ్ళు పెద్ద అయ్యేటప్పటికి ఈ 2 మాటలు చెప్తా. పెద్ద అయ్యేటప్పటికి ఏమంటున్నారు తెలుసా? అమ్మా, పద్దాకులు ప్రార్థన, మందిరం ప్రార్థన. ఇది పిచ్చి తప్ప నీకు రెండవది లేదు. డాడీ నీకంటే మంచోడు. ఎవరు? డాడీ నీకంటే మంచోడు, చాలా బాగా చూసుకుంటాడు మమ్మల్ని. మీ అన్నయ్య మంచోడు కాదు, మీ చెల్లెలు మంచిది కాదు, మమ్మల్ని చూస్తే పద్దాకులు భక్తి చేయండి అని చెప్పడమే. రెండోది లేదు, మీ ఇంటి మొత్తం కూడా మా డాడీతో సమానం కాదు అని అంటున్నారు. ఇట్లా ఉందా మీ పని అని చెప్పి మళ్ళీ ప్రార్థన చేయటం మొదలుపెట్టా. ఏమని? ప్రభా, బిజినెస్ పోవాలి, డబ్బు పోవాలి, పొలం పోవాలి, ఆస్తులు పోవాలి, నువ్వు కావాలి. హల్లెలూయా చెప్పండి గట్టిగా. ఎవరికి హల్లెలూయా చెప్పాలనిపించటం లేదా? ఆస్తులు పోవాలని ప్రార్థన ఏదమ్మా తల్లి, ఆశీర్వదించమని అడగాలి కానీ అంటారా? డబ్బుంటే మాట ఉందండి మనసు, డబ్బుంటే మాట ఉంది, భక్తి కూడా చేయలేరు చాలామంది. అందుకే నేను మొత్తం పోవాలని ప్రార్థన చేశా. మళ్ళీ మారాలి, మళ్ళీ మారితే చచ్చేదాకా ఆ మార్పు ప్రజలు చూడాలి. అలాంటి మారు మనసు ఈసారి ఇస్తే, అలాంటి మారు మనసు, అలాంటి జీవితం ఇవి ప్రభా. అందుకే చాలా పాటలు రాసి ఈ మధ్యలో పాడాలంటే ఇదంతా చెప్పలేనని చెప్పి పాటలు పాడలేదు. కానీ ఒకరోజు పాడుకున్నానండి, ప్రభా నీ మనసు ఎట్టన్నా కానీ మార్చాలంటే మాకు ఆ శక్తిని ఇవ్వగలిగిన దేవుడు. అందుకే వాక్యం ఉంది కదా, ఆయనంట చేయును దేశించిన కీడు చేయక మనసు మార్చుకునే దేవుడు అంట. హల్లెలూయా చెప్పండి గట్టిగా. అందుకే నేను ఒక పాట రాసుకున్నాను అనమాట. ఒకరోజు కూర్చొని, ప్రభా అయ్యా ఏ విధం చేతనైనా మరలా నిలబెట్టాలి, నువ్వు నేను బతిమిలాడుకుంటున్నాను ఈసారి. అంతకుముందు నువ్వు మార్చు యేసయ్యా, ఏ విధం చేతనైనా మార్చాలయ్యా అని అడిగేదాన్ని. ఇప్పుడు అలా కాదండి, ఇలా ఆడుకోవటం ప్రారంభించా. అయ్యా నిన్ను ఒక భిక్షమేమని అడుగుతున్నానయ్యా ఈసారి. అలాగిస్తే నువ్వు జీవితాంతం నీకు సాక్షులుగా బ్రతుకుతావు. చంపొద్దు. చంపుతాడా అని అడుగుతారా మీరు? జరుగుతుంది. శత్రువు చేతిలో ఉన్నప్పుడు జరుగుతుంది.
అందుకని చంపొద్దయ్యా అని బతిమిలాడుకున్నాను. పిల్లలిద్దరు కూడా భయంకరమైనటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళబోతున్నారు. అప్పుడు అడిగాను, పిల్లలతో చెప్పాను. ఈ పిల్లలు చెప్పినా కూడా కొంచెం వ్యతిరేకంగానే ఉంటుంది వాళ్ళ మనసు. ఇది వాళ్ళలో నుంచి పోవాలంటే దిక్కు మాలిన స్థితిలోకి వెళితే వాళ్ళ హృదయాలు మార్పు చెందుతాయేమో. ప్రభువా వద్దు నాన్న, నేను ఎప్పుడు కోరుకోలేదు, నీకు తెలుసు. నా దేవుడు నాకు చెప్పాడు. నేను ఎప్పుడూ ఆశించలేదు, ఈ లోకాన్ని ఎప్పుడూ ఆశించలేదు. నన్ను దేవుడు కొంతమందిని పరిచయం చేసే ముందు నీవు అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండు అని కృపా మినిస్ట్రీ అనే పెట్టి ఇప్పుడు 1000 మందికి సేవకుడు అయ్యాడు. అతన్ని నా ఇంటికి తీసుకొని పోయా. అతని ఇంట్లో నుంచి నా ఇంటికి తీసుకొని పోయా. తన భార్య నేను సేవకు రాను అంటే 3 రోజులు బ్రతిలాడా. ఆమెను తీసుకొని ఆమెకు చెప్పాల్సినవన్నీ చెప్పి తీసుకొని వెళ్ళా. అలాంటి పరిస్థితులు వాళ్ళు నాకు పరిచయం అయ్యేటప్పుడు నీవు అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండు అని దేవుడిచ్చిన వాగ్దానం అది. ప్రభా నన్ను అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంచావు. నా కుటుంబానికి నేను ఆశీర్వాదకరంగా ఉండాలి. నా కుటుంబానికి ఒక కావలిగా దానిగా నేను బ్రతకాలి. నా కుటుంబానికి ఒక ప్రాకారంగా నన్ను మార్చు నా తండ్రి అని బతిమిలాడుకున్నానండి దేవుని సన్నిధిలో. అందుకే నీ మనసు మారాలయ్యా, నువ్వు మనసు మార్చుకోయాలి. హార్ట్ అటాక్ వచ్చిందండి. ఆ తర్వాత భయంకరంగా మరి చనిపోతాడని డాక్టర్లు చెప్పారు. 14 గంటలు వచ్చింది నొప్పి. అయినా కూడా ఆ తర్వాత కొన్ని దినాలు అయిన తర్వాత మందు తాగితే అప్పుడు చచ్చిపోతాడని చెప్పాడు. 10 సంవత్సరాలు మందు తాగాడు రాత్రి మగళ్ళు. అప్పుడు బతిలాడుకునేదాన్ని, ఏ రోజు ఎలాగుంటుందో ప్రభువా అంటే దోపుడు సొమ్ము దొరికినట్లుగా మీ ప్రాణాలను మీకు అప్పగిస్తాను. దోపుడు సొమ్ము దొరికినప్పుడు ఎంత సంతోషంగా ఉంటుందండి, అంత సంతోషాన్ని మీకు నేను ఇస్తానని చెప్పి దేవుడు మాట్లాడాడు. నేను చంపనని అప్పుడు పాట రాసుకున్నా. మనసు మార్చుకున్నా మహనీయుడా, నీ మనసు ఎన్నలాంటిది నా యేసయ్యా. మనసున్న మహారాజు నీవేనని మనసార నీ సన్నిధి వేడుకుందు. మనసున్న మహారాజు నీవేనని మనసార నీ సన్నిధి వేడుకుందును. మనసు మార్చుకున్నా మహనీయుడా, నీ మనసు వెన్నలాంటిది నా యేసయ్యా. ఎవరున్నారు? ఎవరికి మనసు ఉంది? మన యేసయ్యకి మంచి మనసు ఉంది. ఎలాంటి వారినైనా మార్చగలిగినటువంటి వారిని, ఎలాంటి వారినైనా క్షమించగలిగినటువంటి వాడు. అందుకనే నా యేసయ్యని బతిలాడుకున్నా. ఇంకా బతిలాడటం ప్రారంభించండి. కాళ్ళు పట్టుకుంటానయ్యా, నన్ను ఆశీర్వదించు అని అది కూడా ఒక పాట రాశా. చాలా పాటలు దేవుడు ఎక్కువగా ఏడుపులోనే ఇస్తూ ఉండేవాడు. ఏడుపులోనే పాడుతుండేదాన్ని. చాలాసార్లు అలాగా పాడుతా దేవుని మహాప్రేమ, ఆయన కృప ఆశ్చర్యకరంగా నా బిడ్డలిద్దరు కూడా మొదటగా
నా పిల్లలిద్దరూ మరి ఎందుకంటే ఆస్తి అంతా పోయింది. దేవునికి స్తోత్రం చెప్పండి. పొలం పోయింది, స్థలాలు పోయినాయి, వ్యాపారాలు పోయినాయి, మొత్తం పోయినాయి అండి. మొత్తం పోయిన తర్వాత నా పిల్లలిద్దరికి అప్పుడు తెలిసింది మామ అంటే విలువేంటో, నా అమ్మమ్మ అంటే విలువేంటో, పిన్ అంటే ఏంటో, అమ్మ అంటే ఏంటో. నా పిల్లలిద్దరి కన్నులు తెరవబడ్డాయి. నా పిల్లలిద్దరు భక్తి చేయడానికి మరలా ప్రారంభించారు. రాత్రి మగళ్ళు ఏడ్చామంటే నమ్మండి. రాత్రి మగళ్ళు నిజంగా చాలాసార్లు 2, 3 నా పెద్ద కొడుకు నేను కూర్చొని ఏడ్చుకుంటూ ఉండేవాళ్ళం. ఆయన ఎప్పుడు వస్తాడా, ఇంటికి ఎప్పుడు వస్తాడా అని. ఆయన వచ్చేంతవరకు మేము నిద్రపోయేవాళ్ళం కాదు. పిల్లలిద్దరు ఒకవేళ రాకపోతే నా కొడుకు బండి వేసుకొని వెళ్ళిపోయి ఏ లాడ్జీలో ఉన్నాడో, ఈరోజు ఒక లాడ్జీలో ఉంటే రేపు ఒక లాడ్జీలో ఉండేవాడు. ఎందుకంటే వచ్చి తీసుకెళ్తారని చెప్పి ప్రతి లాడ్జీ ఎతికి నా బిడ్డ తీసుకొని వచ్చేవాడు. కొన్నిసార్లు మేము కూడా వెళ్ళేవాళ్ళం లాడ్జీకి. కానీ దేవుని సన్నిధిలో ఇలాగ ప్రార్థన చేస్తాను. నా కొడుకు, పెద్దబాయి, చిన్నబ్బాయి ఇద్దరు కూడా, పెద్ద బాబు ఇంకా బాగా వాళ్ళ డాడీ అంటే మాకిద్దరంటే ఇష్టమే, కానీ వాళ్ళిద్దరికి చిన్న ఆయనకేమో నా మీద ఎక్కువగా ఉంటుంది, పెద్ద ఆయనకేమో ఆయన మీద బాగా ఎక్కువగా ఉంటుంది. బాగా పెద్ద ఆయన అనేవాడు చిన్న ఆయన రారా పోదామంటే నా వల్ల కాదు, నాకు అంత సహనం లేదు, వెళ్ళిపో, నువ్వు తెచ్చుకో అనేవాడు అండి. చాలాసార్లు ఏడ్చేవాడు. వాడు కూడా పిచ్చిగా ఆరాధనలో కూర్చొని కేకలు పెట్టేవాళ్ళు అనమాట. అందుకే నేను చెప్తాను మా పిల్లలందరికీ కూడా, యవనస్తులకి ఇంటి పరిస్థితిని అర్థం చేసుకొని ఏడవడం ప్రారంభించండి. మీ జీవితాలు ఆశీర్వాదకరంగా ఉంటాయి, సంఘాలు కూడా ఆశీర్వాదకరంగా ఉంటుంది, మీ కుటుంబానికి ఆశీర్వాదకరంగా ఉంటుంది అని యవన బిడ్డలకు చెప్తా. పిచ్చిగా నా కొడుకులు ఏడుస్తుంటే రేపకమ్మ బలిపెట్ట మీద ఉండి పెద్ద గండు మరలు పెట్టి వాళ్ళ మొహం చూడలేక, వాళ్ళ పరిస్థితి అంతా చూస్తుంది కదా, మా పరిస్థితి అంతా ఎదురుగా, ఆమె కూడా ఏడ్చేదనమాట భయంకరంగా. కళ్ళు ఎంత లావ అయిపోయి ఎర్రగా అయిపోయి వాక్యం చెబుతూ ఉంటే నేను ఏడ్చేదాన్ని. ప్రభా, సేవకులను బాధ పెడుతున్నావు, నిన్ను బాధ పెడుతున్నావు, నిన్ను చాలాసార్లు నాతో పాటు దేవుని ఆత్మ కూర్చొని ఏడుస్తుంటే నేను ఎవరా అని కళ్ళు తెరిచి చూస్తే ఏముండేది కాదు. దేవుని ఆత్మ భయంకరంగా ఏడ్చేది. అడిగేదాన్ని, ప్రభా నీ ఆత్మ ఏడుస్తుందయ్యా, నాకంటే ఎక్కువగా ప్రేమిస్తావు నువ్వు, నా భార్యగా నా ప్రేమ వేరు, నా బిడ్డలుగా నా తల్లిదండ్రుల ప్రేమ వేరు, కానీ నువ్వు కొన్న దేవుడు కాబట్టి నా భర్తను నువ్వు విడిచిపెట్టదు, ఏ పరిస్థితుల్లో కూడా విడిచిపెట్టదయ్యా అని బతిమిలు ఆడుకునేదాన్ని అండి. నా తండ్రి క్షమించే దేవుడు, ప్రేమించే దేవుడు. చాలా పాటలు అలాగే ఏడుపుతూ ఆయన బతిమిలాడుకుంటూ ఉండేదాన్ని. ఆశ్చర్యకరంగా మరి నా పిల్లలిద్దరు కూడా దేవుని సన్నిధిలోకి రావడం జరిగింది, మంచిగా ప్రార్థన చేయడం జరిగింది. ఆ ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు నా పెద్ద బాబుని సేవకు దేవుడు పిలుస్తూ ఉన్నాడు. హల్లెలూయా చెప్పండి గట్టిగా. పిలుస్తుంటే నేను చెప్పాను, మాలాగా నువ్వు టైం వేస్ట్ చేసుకోవద్దు, మాలాగా నువ్వు దేవునికి దూరం అయిపోకూడదు నాన్న, నువ్వు ఎక్కడికైనా సరే బైబిల్ ట్రైనింగ్ చేయడానికి నీ ఇష్టం, పిన్నోళ్ళతో ఉండు అని చెప్పినప్పుడు చాలా ఓ సన్న మినిస్ట్రీ అంటే ఆయనకి ప్రాణం, ఆయనలతోటి సేవకులతో ఎక్కువగా ఉండేవాడు. అయితే వాళ్ళు కూడా మా దగ్గరికి రారాను అంటే మా పిన్ని ఒక పరిచర్య చేస్తుంది, ఆమెకు నేను సాక్షిగా మరి ఆమెతో నేను ఉండాలని దేవుడు చూపించాడంట. అన్న నేను అక్కడ ఉంటానంటే మంచిదిరా, నువ్వు పరిచర్య చెయ్యి, మీ పిన్నితో ఉండని చెప్పి వాళ్ళు మంచిగా ప్రోత్సహిస్తూ ఉండేవాళ్ళు. ఆ తర్వాత నా బిడ్డ సేవకు రావటం ప్రాణం, సేవలోకి వచ్చాడు. సేవలోకి వచ్చిన తర్వాత చాలాసార్లు సేవకు రాకముందు అన్నాడు, అమ్మ ఆస్తులన్నీ పోయినాయి అని సేవ చేయడానికి వచ్చామని. దున్నపోతుల్లాగా ఉన్నారు ఇద్దరు, వాళ్ళ డాడీ బిజినెస్ చేసుకోవచ్చు కదా, ఎందుకు ఇట్టా వచ్చారని చాలామంది అనుకుంటారమ్మా, నేను డాడీ బిజినెస్ చేస్తా, అది చేస్తా, ఇది చేస్తానని చెప్పి అంటే నేను చెప్పాను, దేవుడు సేవకు పిలిచాడు నిన్ను, మాలాగా నువ్వు టైం వేస్ట్ చేసుకోవద్దని మీకు నేను చెప్తున్నా పదే వద్దు నాన్న అంటే కొన్నిసార్లు సొంత ఆలోచన ఒక 2 సంవత్సరాల ఎన్ని రకాలుగా బిజినెస్ చేయడానికి పోయాడండి. చివరకు వరుస కూడా వచ్చాడు. ఆ తర్వాత ఆడు చూసి వాళ్ళందరూ అంట, ఎందుకు నువ్వు జీవితం ఇట్లా వేస్ట్ చేసుకుంటున్నావు, మీ డాడీని చూసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు, నువ్వు చదువుకోవటమా లేకపోతే మీ అమ్మ చెప్పిన మాట వింటావా చెయ్యనంటే వెంటనే బ్యాగ్ సర్దుకున్నాడు. నేను ఇక్కడ ఉండను, మీకు దండం పెడతా, నా వల్ల కావట్లేదు, ఇక నేను వెళ్ళిపోతానని చెప్పి వెళ్ళిపోయి అక్కడ మాకు ఇంటికి చర్చికి రోడ్డే అడ్డం, మేము ఉండే ఇంటికి చర్చికి. అప్పుడు వెంటనే నా బిడ్డ మరి సేవకులు వచ్చి ప్రార్థన చేసి తీసుకొని వెళ్ళారు నా కొడుకుని. ఎప్పుడైతే నా ఇల్లు దాటి నా కొడుకు వెళ్ళాడో అప్పుడు నా కుటుంబానికి మరలా ఆశీర్వాదం రావడం ప్రారంభించాడు. హల్లెలూయా చెప్దామా గట్టిగా. ఎప్పుడైతే నా కొడుకు సేవకి వెళ్ళాడో అప్పుడు ప్రార్థన చేస్తూ ఉంటే అంతకుముందు ఏమైందంటే
ఆయన సేవ చేస్తానన్నప్పుడు మనిషి కనపడుతుండేవాడంట. నేను ఇంక సేవ చేయనయ్యా, కొద్ది దినాలు నా సొంత ఒక ఆలోచనలన్నీ ముందు పెట్టుకొని సేవ చేయనన్నప్పుడల్లా పెట్టెలో వాళ్ళ డాడీ కనపడేవాడంట. చాలా భయం వేసేదంట, ఏడ్చేవాడంట. నాతో వచ్చి ఒకరోజు భయంకరంగా ఏడుతున్నాడు. ఏంది నాన్న ఈ చెప్పి ఏడు అమ్మ, ఏమైందంటే నేను కంగారు పడుతున్నా. వెంటనే అమ్మా డాడీ చచ్చిపోయినట్టు కనపడుతున్నాడమ్మా, నేను సేవ చేయనంటే సేవ చేస్తానన్నప్పుడు లేచి తిరుగుతున్నాడు జనాల్లో. నేను ఇంకా దేవుడి మాట వింటానమ్మా అని అంటే, నేను కూడా కోరుకుంది అదే కదా నాన్న, వెళ్ళిపో, సేవకి వెళ్ళిపో, ఏం పర్వాలేదు, దేవుడు మమ్మల్ని పోషిస్తాడు. ఇంతకాలం కనీసం అండి మేమున్న ఇంటి అద్దె కట్టలేని పరిస్థితి, ₹1 లేని పరిస్థితి. అప్పుడు అనుకునేదాన్ని, ప్రభువా నేనే అడిగాను కదా దరిద్రం రావాలని, ఆస్తులన్నీ తీసేయమని, బిజినెస్ అంతా తీసేయమని. నేను మళ్ళీ నిన్ను అడగను. అందుకనే ఒక పాట రాసుకున్నా. ఏం పాట రాసుకున్నానంటే, ఆ తర్వాత కొద్ది రోజుల తర్వాత నాకు దరిద్రం అంటే ఎప్పుడు చిన్నప్పటి నుంచి తెలియదండి. ₹5 లేని పరిస్థితి, ₹5. ఇల్లంతా ఎతికిన ₹5. ఎటు చూసిన కట్టలుండే మా ఇల్లు ₹5 అండి. ₹5 లేని పరిస్థితికి వెళ్తే అప్పటికి కూడా అండి పిల్లలకు మారు మనసు వచ్చింది, పిల్లలు ప్రభువులో నిలబడ్డారు. కానీ మా ఇంటి ఆయనకి మాత్రం మారు మనసు రాలేదు. ఎంత కఠినమండి. మారు మనసు రాలేదు. కానీ నా పిల్లలు నేను ప్రార్థన చేయటం ప్రారంభించాం. నా బిడ్డ దేవుని సన్నిధిలోకి వెళ్ళాడు సేవకి. 3 సంవత్సరాలు భయంకరమైనటువంటి బైబిల్ కాలేజీ, మర్నాథ బైబిల్ కాలేజీలో చెన్నై. మరి ఎలా పెంచుకున్నానంటే, ఇలాంటి పిల్లలకి ఎప్పుడు మా ఇంట్లో 10 మందికి పెండ్లి ఇందు జరిగినట్టుగా జరిగిద్ది మా ఇంట్లో. గొప్ప కోసం చెప్పటల్లా నా ప్రభు నన్ను ఆశీర్వదించాడు కాబట్టి నేను చెప్తున్నాను అనమాట. 10 మంది పిల్లలు, నా పిల్లలు వాళ్ళు తినాలి, భోజనం చేయాలంటే, వాళ్ళు టిఫిన్ చేయాలంటే వాళ్ళు 10 మంది ఉండాలి. 10 మందిని తీసుకొని వచ్చేవాళ్ళు. అమ్మ వాళ్ళకి టిఫిన్ పెట్టు, అమ్మ వాళ్ళకి భోజనం పెట్టని. పొద్దున వెలిగిస్తే పోయి సాయంత్రం దాకా వెలుగుతూనే ఉండేది. పని అమ్మాయి పొద్దున్న నుంచి సాయంకాలం దాకా మా ఇంట్లో ఉండేది. అన్ని రకాలుగా ఆశీర్వదించబడి, అన్ని రకాలుగా మంచి ఫుడ్డు మరి ఇంట్లో తింటామా. అక్కడికి వెళ్ళి ఉట్టి నీళ్లు పోసిన కూరలు, నీళ్లు పోసి ఉడకబెట్టిన ఉప్మా. మా అన్నయ్య వెళ్ళి ఒకసారి మా అల్లుడిని జాయిన్ చేద్దామని తీసుకెళ్ళి అక్కడికి వెళ్ళి వచ్చిన తర్వాత మా తమ్ముడు వచ్చి ఏడ్చాడు, కళ్ళమ్మ నిలబెట్టుకుని. నువ్వు పెంచిన పెంపకం, నువ్వు పెట్టిన ఫుడ్డు, నువ్వు పెంచుకున్న పిల్లల విధానం చూసి అక్కడికి వెళ్ళిన తర్వాత రాజేష్ని చూస్తే నాకు కళ్ళంపడి నీళ్ళు వచ్చినాయి. భయంకరంగా నీళ్లు పోసి ఉడకబెడుతున్నారు ఉప్మాలో. అదే తింటున్నాడు, పరుగులు తీస్తున్నాడు కాలేజీలోకి. అయ్యో అని ఎంత ఏడ్చానో నాకు అయితే భలే బాధేసింది అని చెప్పంటే నేను సంతోషించాను. ప్రభా నేను చెప్పాను, నువ్వు కానీ ఇక్కడికి వచ్చావంటే ఇంక వద్దు, రావటానికి వీల్లేదు, బైబిల్ కాలేజీ పూర్తి అవ్వాలి, 3 సంవత్సరాలు అయిన తర్వాత రావాలి నాన్న అని చెప్పా. ఆ తర్వాత అద్భుతంగా దీపెందుకొస్తే మీటింగ్లకి వెళ్ళాలని ఆశపడేదాన్ని. అక్కడికి వెళ్ళటం జరిగింది. గొప్ప అభిషేకం దేవుడు అనుగ్రహించాడు. హల్లో చెప్పండి గట్టిగా. మంచి పరిచర్య చేయడానికి. ఆ తర్వాత మా అన్నయ్య గారు అమ్మాయినే మేము దెబ్బతినక ముందు బాగా ఉండేది కదా, అప్పుడు కొంచెం మనుషులు మాటల్లో కనపడేది. ఎందుకు మా బాబుకి వాళ్ళ పాపనివ్వాలని. అంత దెబ్బతిన్న తర్వాత ఆ మాటలు ఏమి వినపడలేదు. కొన్నాళ్ళకి వినపడకపోయినా పర్వాలేదు ప్రభా, నువ్వేం చేస్తావో నాకు తెలుసయ్యా అనుకొని ప్రార్థన చేస్తాను. నేనైతే మేమేమీ అడగలేదు. ఆ తర్వాత మా మరిది గారే వాళ్ళని హెచ్చరించాడు, మరి దీపాన్నిచ్చి పెళ్లి చేద్దాము అని అనగానే మా అన్నయ్య కూతుర్ని మా పెద్ద బాబు చేయడం జరిగింది. హల్లెలూయా చెప్పండి గట్టిగా. ఆ తర్వాత నా కొడుకు బీటెక్ అయిపోయింది, మంచి జాబ్ కావాలని ఏడ్చి దేవుని సన్నిధిలో ప్రార్థనేనండి, ఇదంతా ప్రార్థనే. అయితే వెంటనే యాహూ కంపెనీలో ఇంటర్వ్యూ లేకుండా 95% వస్తే కానీ దానిలో జాబ్ రాదు. అలాంటిది ఇంటర్వ్యూ లేకుండా నా బిడ్డకి యాహూ కంపెనీలో సాఫ్ట్వేర్గా పనిచేస్తూ ఉన్నాడు. ఆయన సేవకే దేవుడు సమర్పించుకున్నాడు. కానీ సేవ మరి ఇది జాబ్ కూడా చేస్తున్నాడు. మంచి శాలరీ, ఇప్పుడు మంచి లీడర్, దాంట్లో మంచిగా అన్ని విధాల లైవ్ కార్యక్రమం కానీ మందిరంలో ప్రతిదీ ఏది చేయాలన్నా మరి పెద్ద మందిరంలో చేస్తుంటాడు బాబు. ఆయన పెళ్లి విషయం కూడా ప్రార్థన చేసుకున్నాను. దేవుడు ఆయనకి వివాహం అయింది. అయితే వివాహానికి ముందు మా ఇంటి ఆయన మరి భయంకరమైన సోరియాసిస్ వ్యాధి వచ్చింది. భయంకరమైన సోరియాసిస్ వ్యాధి అంటే నెర్రెగొట్టి మరి బ్లడ్ కారుతుండేది. ఇట్లా కాలు కానీ చెయ్యి కానీ కదిలిస్తే అప్పుడు. అలాంటి పరిస్థితుల్లో మేము హాస్పిటల్ తీసుకొని జనవరి 1వ తారీఖు అనమాట 3000 మందికి పైన భోజనాలు జరుగుతూ ఉంటాయి. భయంకరంగా అందరూ వచ్చి ఉన్నారు. ఆ టైంలో మాకు డాక్టర్లు ఉన్నారు మందిరంలో. వాళ్ళు వచ్చి చూసినప్పుడు అర్జెంటుగా అంకుల్ని
మీరు హాస్పిటల్కి తీసుకెళ్ళండి అన్నారా అంటే తీసుకొని వెళ్ళాం. అక్కడికి వెళ్ళిన తర్వాత మనిషి బ్రతకడు అని చెప్పారు. ఆ తర్వాత నైట్ ఆరాధన అంతా అయిపోయి చాలా టైం అయింది. తెల్లారిన తర్వాత అక్కళ్ళు హాస్పిటల్కి రావడం జరిగింది. అప్పుడు మా చెల్లి చెప్పిందంట, ఏమనంటే నేను కూడా అక్కడే ఉన్నా, ఇప్పటికైనా మించిపోయింది లేదు, ఆయన మనం చూసి ఏడుస్తున్నాడు. డాక్టర్లు చెప్పింది కూడా తెలుసు, మనిషి కదలలేడు, కదిలితే బ్లడ్ పగిలిపోయి, అంటే తుమ్మ చెట్టు బెరడు ఉంటుంది చూడండి, అలాగా నల్లగా అయిపోయి అది కదిలిస్తే కాలు కానీ చెయ్యి కానీ కదిలిస్తే ఇక బ్లడ్ వస్తుండేది. అట్లాగా 21 రోజు హాస్పిటల్లో ఉన్నాం. 7 సార్లు తాట లేచిపోయి ఈ పింక్ కలర్లో ఉండేవాడు మనిషి. ఇప్పుడు మీరు చూస్తున్న ఆ మనిషిని కాదు, పాత సుబ్బారెడ్డి గారే. అయితే ఇప్పుడు పాస్టర్ గారుగా దేవుడు అభిషేకించి దేవుడు అద్భుతంగా మరి ఆశ్చర్యకరంగా ఆ దినం మా చెల్లి చూసి ఏడుస్తున్నప్పుడు మా చెల్లి అందంట, ఏమనంటే ఇప్పటికైనా మించిపోయింది లేదు పాలుగారు, మీరు పశ్చాత్తాపడండి దేవుడి దగ్గర, అద్భుతంగా మరలా మిమ్మల్ని నిలబెట్టుకొని వాడుకుంటాడు. దేవుడికి మీకు ఇచ్చిన దర్శనాలు ఉన్నాయి, మీకు దేవుడి పట్ల ప్రణాళిక ఉంది, మీ పట్ల దేవుడు కార్యం చేస్తాడని చెప్పినప్పుడు ఆశ్చర్యకరంగా ఏడ్చాడు. బాగా ఏడ్చి, ప్రభా బతికి ఉన్నంత వరకు, భూమి మీద బతికున్నంత వరకు ఆయన సాక్ష్యాలు చెప్తారు, నేను ఇక పాపము చెయ్యను అని చెప్పి దేవుని సన్నిధిలో ఏడుకున్నప్పుడు నా పిల్లలిద్దరూ నేను హాస్పిటల్లో ఉన్నాం. 21 రోజు నా బిడ్డలిద్దరు కూడా నాతో చెప్పారు, నాకు దేవుడు చూపించాడు బ్రతుకుతాడు, మీరు భయపడవద్దు, ఈ శిక్ష అవసరం ఆయనకి అని చెప్పి దేవుడు మాట్లాడాడు. ఆ తర్వాత అద్భుతంగా 21 రోజు ఇంటికి వచ్చిన తర్వాత నెలకి 11,000 రూపాయల మందులు ఆడేవాళ్ళం. ఆ తర్వాత అద్భుతంగా ఆశ్చర్యం, ఆయనకే మనసు అనిపించిందంట, గుండె జబ్బు వచ్చి ఒక్క ట్యాబ్లెట్ లేదు. హార్ట్ అటాక్ వచ్చి శ్రీనివాసరెడ్డి గారు అయితే నువ్వు బతకవు అని చెప్పాడండి నాతో. లోపలికి పిలిచి ఏమవుతాడు మీకు ఏంటంటే, మా వారేనయ్యా బాబు అని చెప్తే, ఇంకా ఆయన మాత్రం ఇంకా బయటకు వచ్చాయంటే బ్రతకడు. అంత నా కనుజైగులో ఉండాలి. ఎక్కడికన్నా టూర్ ప్రయాణం చేయాలన్నా, ఒక మెట్టు దిగాలన్నా నేనే చెప్పాలన్నాడు. అలాంటి భయం పెట్టేటప్పటికి చాలా భయం వేసేది. ప్రతిరోజు ఒక దినదిన గండం, ఏమంటారు నూరేళ్ళ ఆవిష అన్నట్టు, దినదినం మనిషి ఎలా ఉంటాడా అని ప్రభా. ఆ రోజుల్లోనే ఒక పాట రాసుకున్నా, నిన్నే నమ్ముకున్నాను ఎడబాయని యేసయ్యా, స్తుతులకు పాత్రుడవు, మహిమకు యోగ్యుడవు, నిన్నే నమ్ముకున్నాను ఎడబాయని యేసయ్యా, స్తుతులకు పాత్రుడవు, నీవు మహిమకు యోగ్యుడవు, ఇచ్చిన దానిని తీసివేయలేవు, ఉన్న దానిని దయచేయువాడవు, ఇచ్చిన దానిని తీసివేయలేవు, దయచేయువాడవు, వాగ్దాన పూర్ణుడా నా యేసయ్యా, మహిమకు యోగ్యుడవు నీవే కదయ్యా, వాగ్దాన పూర్ణుడా నా యేసయ్యా, మహిమకు యోగ్యుడవు నీవే కదయ్యా, నిన్నే నమ్ముకున్నాను ఎడబాయని యేసయ్యా, నిన్నే నమ్ముకున్నాను ఎడబాయని యేసయ్యా, స్తుతులకు పాత్రుడవు, నీవు మహిమకు యోగ్యుడవు. అలాగా పాఠం పాడాను కానీ బతిమిలా ఆడుకున్నా, నిన్నే నమ్ముకున్నానయ్యా, ఇంక మరలా ఈమని నేను అడగను కానీ ఇచ్చింది మొత్తం డబల్ ఏమండి, తల్లిదండ్రుల కంటే ఎంతండి మనం. ఆయన మహాప్రేమ కలిగిన దేవుడు, ప్రపంచం అంతటినీ ప్రేమించగలిగినంత ప్రేమ ఉంది. దేవుడు లోకమును చెప్పండి ఒకసారి, మాకు ఒక దైవజనుడు తెలిసిన ఆయన ఉన్నాడు, ఆయన చెప్తే నాకు చాలా సంతోషంగా ఉంటుంది. ఎలా అంటే 2 చేతులు ఇలాగ దాపి, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను అని అంటే అంతలో ఇంత నువ్వు నేను ఉన్నాం. హల్లెలూయా చెప్పండి గట్టిగా. అందుకనే ప్రభా నువ్వు ఎంతైనా ప్రేమించగలిగిన దేవుడు, కానీ ఇచ్చిందా పోయిందాన్ని మొత్తం లెక్క చూసి మళ్ళీ ఎంత లెక్క చూసి ఏం చేస్తాడు మనకి,
ఏం చేస్తాడు? తిరిగి మళ్ళీ నీ బ్యాంకులోకి వచ్చి పడేటట్టు చేస్తాడు. హల్లెలూయా చెప్పండి. నా ప్రభువు చెప్పిన మాట ఏమనంటే, నేను ఒకరోజు ఏడుస్తున్నా. మినిస్ట్రీ 2 రకాలుగా భయంకరమైన శ్రమలో మేము ఉన్నాం. నమ్మినటువంటి వాళ్ళు మోసం చేసిన పరిస్థితిలో భయంకరమైన వేదనలో ఉన్నాం. అన్నం ఎంత లోకస్తుడైతే లోకంలో ఉన్నప్పుడు అదొక శ్రమ అండి. క్రైస్తవ జీవితంలో జీవిస్తా మరి తోటి సేవకులతో ఇబ్బందులు పాలైనప్పుడు, భయంకరమైన పరిస్థితి అలుముకున్నప్పుడు నేను ఏడుస్తుంటే నా దేవుడు నడుచుకుంటూ వచ్చాడు. వచ్చి అన్నాడు, నిన్ను నేను అతిశయంగా ఉంచుతా, నువ్వు ఏడవద్దు. ఏం హల్లెలూయా చెప్పాలనిపించటం లేదు మీకు? నేను స్వరం అండి మాట్లాడాడు. ఆయన నడుచుకుంటూ కళ్ళు తెరిచి చూసిన దర్శనం ఇది. బలిపీఠం మీద ఉన్నాను, నా యేసయ్య మాటలు. నాకు అంత అవసరం లేదు. నీ కళ్ళు చూసిన దర్శనం, కళ్ళతో చూస్తూ నేను ఇలాగే చూస్తా, ఏడుస్తున్నా, కళ్ళంపటి నీళ్లు కారిపోతా ఉన్నాయి. ఒక ఆయన నడుచుకుంటూ నా దగ్గరికి వస్తున్నాడు. ఆ స్పర్శ చూస్తున్నా. నేను వస్తున్నాడు, ఎవరో వచ్చారు నా దగ్గరికి వచ్చి కుర్చీ, నేను పడుకొనే ఉన్నా మంచం మీద, నాకు కుర్చీ లాగటం కూడా నాకు శబ్దం వినపడింది. దానిలో కూర్చోవడం కూడా నేను చూసా. మా పాస్టర్ గారు లాగా ఆయన వచ్చి, ఏమ్మా ఏడుస్తున్నావు అన్నాడు. ఎందుకు ఇవన్నీ తెలిసి మీరు ఏంటయ్యా ఇలా అడుగుతున్నారు అన్న. ఇదే మాట అమ్మ అనంగంలో అన్నాడు, నువ్వు ఎప్పుడైనా అతిశయపడ్డావా అన్నాడు. నేను ఎప్పుడు అతిశయపడ్డానండి? మీకు అన్నీ తెలుసుగా. అతిశయపడకుండా ఉండటానికి నా వెనకాల శ్రమ ఉంటానే ఉంది కదా. నేను ఎప్పుడు అతిశయపడ్డాను? నాకు వద్దు అనుకున్నాను కదా లోకం అని. అంటే అందుకే నేను అతిశయంగా ఉంచుతా అన్నాడు. ఆ తర్వాత, నన్ను అతిశయంగా ఉంచుతానని చెప్తున్నావు కానీ నా చెల్లెల సంగతి ఏందన్నా? ఆమెని హెచ్చిస్తా. గట్టిగా చెప్పట్లండి. నా దేవునికి ఘనత. ఆమెను నేను హెచ్చిస్తా. ఆమె ఎప్పుడూ హెచ్చించుకోలేదు అని అన్నాడు. ఈరోజు 1000 మంది లేకపోవచ్చు, లెక్కతో పరిమితం కాదండి, మహిమతో దేవుని కార్యమును చూడడానికి దేవుడు ఆమెను అలాగే హెచ్చించాడు. హల్లెలూయా చెప్పండి గట్టిగా. ఆశ్చర్యకరుడు నా దేవుడు. మరలా నా బిడ్డ 2 పిల్లల వివాహం అయిన తర్వాత ఈ జబ్బులో ఆయన మారు మనసు పొందటం జరిగింది. ఎప్పుడైతే మందులు ఆడుతూ ఉన్నాడు, నెలకు 11,000 రూపాయల మందులు కూడా ఇల్లు కడతా ఉన్నాం. ఆ తర్వాత మరి 26-28 సెంట్లు స్థలం అండి. ఇది ఎంత స్థలం నాకు తెలియదు. ఇది ఎంత స్థలం అయ్యా? 16. దీనికంటే ఇంకో 10 సెంట్లు మేము ఉండే ఇల్లు అండి. మేము కొనగలమా? ఒక్క బండి 100 రూపాయలు ఆటో మాట్లాడుకొని వెళ్ళేవాళ్ళం. పరిచర్యకి వచ్చాం. ఆ తర్వాత మా బాబు మరి వివాహం అయిన తర్వాత అక్క మరి మినిస్ట్రీకి 28 సెంట్లు స్థలము రాసి ఒకళ్ళు 20 లక్షల రూపాయలు పెట్టి 25 లక్షల రూపాయలు పెట్టి మంచి మందిరం, చాలా పెద్ద మందిరం, ఇంత ఉంటుంది పెద్ద బిల్డింగ్ అనమాట. దానిపైన ఒక 25 లక్షలు పెట్టి ఆయన అప్పటి రోజుల్లో 1 ఎకరన్నర 2 ఎకరాలు అమ్మి కట్టాడంట సామిరెడ్డి గారని. అది ఒక 7 సంవత్సరాలు మరి అంతా తిరిగి వచ్చి ఎవరు నమ్మకస్తులు దొరుకుతారా అని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నప్పుడు దానికి శంకుస్థాపన చేసేటప్పుడు మా చెల్లి దగ్గరికి వచ్చాడు. ఆమె సాక్ష్యం అంతా ఇని ఇట్లా ఏదో ఆయన ఫీలింగ్ ఉంటుంది కొంచెం ఆయనకి. రెడ్లంట పరిచర్య చేస్తున్నారంట మంచి బాగా నేను చెప్పి వచ్చి చూశాడు. చూసిన తర్వాత అది మాకు అప్పచెప్పాలన్న ఆలోచనతో మరి మందిరం శంకుస్థాపన ఆమె చేత చేయించాడు. ఆ తర్వాత 7 సంవత్సరాలు అంతులేడు, ఎంతమంది పాస్టర్లను పిలుచుకొచ్చాడు. ఆ తర్వాత 7 సంవత్సరాలు అయిన తర్వాత అన్నకాడికి కూడా పోయాడు. ఆఖరికి అన్నకాడికి కూడా పోయాడు ఇస్తానని. కానీ నేను వచ్చి చేయటం కాదు, నువ్వు నాకు రాసి అప్పుడు వస్తానన్నాడంట. ఆ తర్వాత 7 సంవత్సరాల తర్వాత మా దగ్గరికి వచ్చి మీకు రిజిస్ట్రేషన్ ఖర్చుతో సహా నేనే మీకు రాసిస్తానమ్మా అని చెప్పాడు. అది 1,00,000-1,50,000 అయితే పత్తిపాడులో రిజిస్ట్రేషన్ కూడా ఆయనే చేపించి మాకు కాగితాలు అప్పగించాడు. ఆ ప్లేస్లోకి నా చెల్లెలు నా కొడుకుని తీసుకొని నా కోడలను తీసుకొని మమ్మల్ని వెళ్ళమంది అక్కడికి. మేమున్న పరిస్థితి భయంకరమై అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా చుక్కలు కనపడ్డాయి అని అంటారు చూడండి, అలాంటి పరిస్థితి. ఒక్క 5 రూపాయల బిళ్ళ ఒక ఆమె మాకు ఫస్ట్ కానుక అక్కడ ఏం తెలుసా? 5 రూపాయల బిళ్ళ మా ఫస్ట్ కానుక నా బిడ్డకి. ఒక ఆమె వచ్చి ముసలామ తీసి ముడి వేసుకొని తీసి ఆ ముడిలోంచి అక్కడికి వెళ్ళిన తర్వాత 5 రూపాయల బిళ్ళ తీసుకొచ్చి చూపిస్తే కానుక ఇచ్చిందంట. ఆమె వెళ్ళిపోయిన తర్వాత నా దగ్గరికి వచ్చామా ఈరోజు కానుక ఎంత తెలుసా మనకి అన్నాను. ఏంటంటే చూపిస్తే 5 రూపాయల బిళ్ళ.
అప్పుడు కూడా సంతోషంగా కళ్ళంపడి నీళ్ళు వచ్చినాయి. ప్రభు అమ్మా దీనికి మనం బాధపడకూడదు, దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు అని చెప్పి నా బిడ్డ నన్ను ఎంత బలపరుస్తూ ఉండేవాడు, నేను ఆయన్ను బలపరుస్తూ ఉండేది. నా కొడుకు బెంగళూరులో జాబ్ చేస్తా, ఆయన ఫోన్ చేసి బాగా బలపరుస్తూ ఉండేవాడు. అట్లాగా మా పిల్లలు మేము ముగ్గురం కూడా అంటే ఫ్రెండ్స్లాగా, అంటే ఎంత ప్రాణ స్నేహితుల్లాగా ఉండేది. ఆ తర్వాత మా ఇంటర్లో చక్కగా మార్పు వచ్చి ప్రార్థన చేయటం, తెల్లవారుజామున 5 గంటలకి ప్రార్థనకి లేచేవాడు, 5 గంటలకి ప్రార్థన చేసేది. ఇలాగా ఆత్మీయ జీవితం ప్రతిరోజు రోజుకి సమీపంగా మంచి దర్శనాలు ఇచ్చి, మంచి కళలు ఇచ్చి, మంచిగా దేవుడు అలాగా మరి నా బిడ్డకి ఒక ఆమె వచ్చి నీ కారు కొనిస్తానయ్యా అంది. ఆ తర్వాత మరి 4 బళ్ళు ఉన్నాయండి. మా పిల్లలిద్దరికి 2 కార్లు కోసం గొప్ప కోసం చెప్పటంలా, ఎందుకంటే దరిద్రులం కావాలని కోరుకున్నాను కాబట్టి నా దేవుడు ఆ మహిమకు యోగ్యుడు. ఆయన ఇచ్చిన దానికంటే అంతా నేను చెప్పలేను. మా బ్రతుకులో మేము ఎప్పుడు నా జీవితంలో అంటే మనకి ఎవరికైనా సరే ఆయన అందరికీ ఉపకారి కాబట్టి నా జీవితంలో అలాగా దేవుడు కృప చూపించాడు అనమాట. మేము ఒక కారు ఉండేది, 10 బళ్ళు ఉండేవి, 10 కార్లు కొన్నాడు కానీ అమ్మేస్తూ ఉండేవాడు. అయితే అట్లాంటి పరిస్థితులు ఇవాళ నా బిడ్డలిద్దరికీ, మాకు కారు, బళ్ళు, మంచి ఇల్లు, ఆ ఇంటి మీద ఒక ఇల్లు మళ్ళీ మొన్న ఈ మధ్య కరోనా టైంలో నాకు చిన్న కొడుకు వచ్చి మళ్ళీ ఇల్లు కట్టాడు పైన. అలాగా మరి పరిచర్య ఇక్కడ కుంకులగుంట ప్రాంతంలో పరిచర్య, గుత్తికొండ, కుంకులగుంట, పిన్నెల్లి, దమ్మలపాడు ఇలాంటి పరిచర్యలన్నీ నా కొడుకు దాసరపాలెంలో అక్కడ చూసుకుంటా ఉంటాడు. ఈయన వచ్చిన తర్వాత దేవుడు చూపించిన దర్శనం బట్టి రుద్రపాడు, సాతులూరు, పెరంగిపురం, దొండపాడు ఈ 4 ప్రాంతాల్లో మేమిద్దరం చూసుకుంటా ఉంటాం. ఉండేది మాత్రం అందరం కలిసి మందిరం కాడ దాసరపాలెంలో ఉంటాం. మరి రోజు వెళ్తూ ఉంటాం అక్కడికి, అక్కడ పరిచర్య ఉంటే అక్కడ ఎవరెట్ వెళ్ళాల్సిందట్టు వెళ్తూ ఉంటాం. ఇట్లాగా దేవుడు మా జీవితాల్లో ఇచ్చిన దానిని మరలా తిరిగి ఏం చేసే దేవుడు? ఇచ్చే దేవుడు అండి. ఆయన ఇస్తాడు, దాచి పెడతాడు. మనకు కొన్నిసార్లు మాట అనకపోతే తిరిగి మరలా మనకు అనుగ్రహిస్తాడు. గొప్ప కార్యం. నా జీవితంలో ఏది పోగొట్టుకున్నానో నా తండ్రి నాకు ఫస్ట్ చూపించిన దర్శనం ఏంటంటే మా 4 చెట్లు మా ఇంట్లోనే ఉన్నాయి. 4 చెట్లు కూడా భయంకరంగా పండి కాయలు, వాటికి ఉన్నటువంటి కాయల్ని పోయే వాళ్ళు అందరూ కూడా ఇలా తల ఎత్తి చూస్తున్నారు. అప్పుడు నేను అడిగాను అన్నమాట, రేపకమ్మని ఏందమ్మా ఈ దర్శనం అంటే, ఆ 4 చెట్లు మీరేనే తల్లి, మిమ్మల్ని అలా చూసినట్టుగా దేవుడు చేస్తాడు. శూన్యం అండి, ఊహించడానికి కూడా తగదు, శూన్యం. కానీ శూన్యంలో సృష్టించేయగలిగిన దేవుడు మన దేవుడు. నమ్మండి, దేవుడు ఎన్నో ఆటుపోట్లు అయినా ప్రభు మీద ఆధారపడాలి, ప్రభువుని ప్రేమిస్తూ ఉండాలి, ప్రభు పనిని ప్రేమించాలి. సేవకుల్ని ఎంత అంటే సేవకులకి సపోర్ట్గా మరి ఎందుకు మేము రూపాయి దాచుకోలేకపోయామంటే పరిచర్య చేసాం. అందుకనే నాకు ఒక మంచి మాట ఉంటుంది, ఆ సహకారుల పేర్లు ఎక్కడున్నాయి చెప్పండి అందరూ. తెలీదా మీకు ఆ వాక్యం? పాస్టర్ గారు ఎప్పుడు చెప్పలేదా? చెప్పే ఉంటారు ఎన్నోసార్లు. ఆ సహకారుల పేరు అంటే సేవకులకి మనం ఎంత సపోర్ట్ చేస్తామో అంత నీకు లెక్క చూసి నన్ను ఇప్పుడు అందరూ కూడా మెయిన్ బ్రాంచ్లో చర్చిలో సేవకులు ఉన్న అందరూ ఎవరు అంటారంటే, నీకేమ్మా నా పేరు రాజకుమారి అయితే నీకేమ్మా నువ్వు రాజకుమారి అంటారు. అక్కడున్న సేవకులు కూడా ఈరోజు నిన్నటిదినాను కూడా ఇలా తోడుకోళ్ళు మరి మెయిన్ బ్రాంచ్లో మరి సేవ చేస్తున్నారు కాబట్టి అక్కతో కలిసి ఆమె కూడా నిన్న నీ పేరేంటి? రాజకుమారి. అవును, నా యేసయ్య పెట్టిన పేరు నాకు అది, రాజకుమారి అని. ఈ రోజుకి నిజంగా అంటది ప్రతిదీ కూడా నువ్వు డ్రా చేసుకోవటమే తల్లి, నువ్వు మొత్తం డ్రా చేసుకోవటం, ATM కార్డు పెట్టడం, డ్రా చేసుకోవటం. మన దేవుడు అలా చేయగలిగిన దేవుడు. ఎప్పుడు మన సొంత కార్యాల కోసం, మన సొంత పనుల కోసం, మన సొంతంగా ఏదైనా ఒక దాచుకోవాలని కూడా నేను అనుకునేదాన్ని కదండి. ఎప్పుడు సేవకులకు పెడదామా, ఎప్పుడు సేవకులకు బట్టలు తెద్దామా, ఎప్పుడు సేవకులు మంచి భోజనం ఆదివారం వస్తే చికెను, మటను, చేపలు సేవకులు మా ఇంట్లోనే భోంచేయాలి. ఎంతమంది ఆదివారం సేవకులు ఇంటికి తీసిపోతున్నారు చెప్పండి? ఇవి చెప్పాలంటే చాలా టైం పట్టింది. నేను అందుకే ఆ వాక్యం ధ్యానించేదాన్ని, ప్రభా ఆ సహకారుల పేర్లు జీవగ్రంథంలో రాయబడ్డాయి అన్నవే, నాకైతే ఆ ఛాయలు కూడా నా ఇంటిలో కనపట్ల. ఒక పాస్టర్ గారు ఎవరైనా వస్తే మా ఇంటికి రావాలి, మంచి బెడ్ ఉంటుంది, మంచి భోజనం ఉంటుంది. ప్రభా ఈ గ్లాసు, ఈ ప్లేటు, ఈ మంచం, ఈ ఫ్రిడ్జు ఇవన్నీ వాడబడుతున్నాయి, మేము వాడబట్టలేదయ్యా. బతిలాడుకునేదాన్ని, మేము కూడా వాడబడాలయ్యా, అయ్యా అని బతిలాడుకునేదాన్ని. దేవుడు ఏమైనా తక్కువ చేశాడండి చెప్పండి?
దేవుడు ఏమైనా తక్కువ చేశాడా? చేయడండి. ఆయన చేసే దేవుడు కాదు. మనం నమ్మాలి, ఆధారపడాలి, ఆయన వైపు చూడాలి. ఖచ్చితంగా ఆయన చేతిలో ఉన్నటువంటి సమస్త ఆశీర్వాదానికి ఘనత, మహిమ ఆయన చెందుతాడు. తిరిగి మరలా నా మహిమను నేను ఎవరికి ఇవ్వనని చెప్పాడు. కాబట్టి మన జీవితాల్లో ఆయన మహిమ తెచ్చుకుంటాడు. ఖచ్చితంగా మనం అలాగ ఆధారపడినప్పుడు, అలా వెంబడించినప్పుడు, అలా సేవకులను ప్రేమించినప్పుడు, ప్రతి విషయం మా నాన్న చూసి అనుకునేవాడు, నేను అట్లా ఖర్చు పెడుతుంటే అనేవాడు, పిచ్చిదానా నువ్వు ఎందుకు ఇలా ఖర్చు పెడతావు, రెండో అమ్మాయి చూడు ఎలాగా తెలివిగా సంపాదించుకుంటుంది అనేవాడు. పెద్ద ఆమె, చిన్న ఆమె, అందరికంటే చిన్న ఆమె సేవకి, రెండో ఆమె కష్టపడి మంచి పరిచయం, మంచి బిజినెస్ వాళ్ళది. మేమైతే బిజినెస్ మంచిదే, కానీ మా పరిస్థితుల్లో దాచుకునే వ్యవహారం లేదు, కొనే వ్యవహారం లేదు. చాలా కొన్నారు వాళ్ళు, చాలా దాచుకున్నారు. కానీ నా ప్రభువు చెప్పాడు, నీ పైన ఎంతమంది హెచ్చుగా ఉన్నారో వాళ్ళందరికంటే నేను హెచ్చుగా ఉంచుకుంటానన్నాడు. నేను వాళ్ళ గురించి హెచ్చుగా అయిపోయానని చెప్పడానికి నేను చెప్పటం లేదు, కానీ నా ప్రభువు మాట నిజమండి, మనం నమ్మాలి. అలాగే నా పిల్లలిద్దరు, ఇవాళ నా మరిది గారైనా మా చెల్లెలైనా నా పిల్లలిద్దరిని చాలా మెచ్చుకుంటుంది. ఎందుకంటే వాళ్ళ పిల్లలిద్దరు కూడా దేవుల్లో ఉన్నారు. కానీ మరి దేవుని గురించి చెప్పడానికి కానీ, పాడటానికి కానీ, ఆరాధన కానీ, వాక్య పరిచర్య ఇలా 2-3-4 గంటలు బైబిల్ పక్కన పెట్టి ప్రసంగం చేయగలడు నా కొడుకు. ఎవరిచ్చిన కృప అది? ఎవరిచ్చిన కృప అండి? నా పిల్లలు చెన్నైని పాడుతూ ఉంటే పెద్ద చర్చిలో పద్దాకులు అనుకుంటూ ఉంటారంట, రాజమక్క ఇక్కడ లేకపోయినా ఆమె కనిపిస్తూ ఉందని. మరి ఎవరిచ్చిన కృప అది? దేవుడిచ్చిన కృప. దేవుడు మనల్ని ఎప్పుడు కూడా తక్కువ చేసేవాడు కాదు. అన్ని విషయాల్లో ఆయన ప్రేమ కలిగిన దేవుడు, కృప కలిగిన దేవుడు, కనికరం కలిగిన దేవుడు. అన్ని విషయాల్లో మమ్మల్ని ఆదరించి నిలబెట్టుకున్నాడు. ఆయనకే మహిమ కలుగును గాక. కొద్ది మాటల దేవుడు దీవించును గాక. అదైతే ఆలస్యం అయితే క్షమించి అక్క, పర్వాలేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మంచిది, మంచి విషయాలు. నేను అక్కకి ఎందుకు ఎక్కువ సమయం ఇచ్చానంటే, వినండి, జాగ్రత్తగా వినండి. అన్న కొద్దిగానే సమయం తీసుకుంటారు. అక్కకి ఎందుకు ఇచ్చానంటే, కుటుంబాలు ఇప్పుడు మన సంఘాల్లో భర్తలు మార్పు లేక, లేకపోతే పిల్లలు సరిగా మార్పు లేక, నేను చెప్తానే ఉంటాను చాలాసార్లు, ఇట్లా ప్రార్థనలో పోరాడండి, ప్రార్థన చేసుకోండి, ప్రార్థన చేయండి అని చెప్పని. వాళ్ళు విడవబడితే నరకానికి పోతారు అని చెప్పని కొన్ని హెచ్చరికలు చేస్తూనే ఉన్నాం. ఆ పోరాట పటిమ చాలామందికి లేదు. తన జీవిత సాక్ష్యాన్ని, తన కుటుంబాన్ని, తన బిడ్డల్ని, అలాగే తన భర్తని ఏ విధంగా దేవునిలోనికి నడిపించుకోగలిగిందో పోరాడి, మీకు ఒకసారి చెప్పాను, తన భర్త ప్రాణాలు కాపాడుకున్నటువంటి స్త్రీల గురించి ఒకసారి చెప్పాను. ఆ పోరాట పటిమ అక్కలో చూశాను, నేను ఆ సాక్ష్యంలో విన్నాను. కొన్ని విషయాలు చెప్తా ఉన్నప్పుడు మీరు బలపరచబడతారు. బలపరచబడటమే కాదు, మీరు కూడా నడుం కట్టుకొని మీ బిడ్డల కొరకు, మీ కుటుంబాల కొరకు ప్రార్థన చేసుకుంటారని నా ఆశ. అంతే. దేవునికి స్తోత్రం చెప్దామా? పర్వాలేదు, ముగించేద్దామా? ఇంకొక పావు గంట అయినా పర్వాలేదు అంటారు. అంటే మీ ఓపిక, ఎప్పుడు కూర్చోం కాబట్టి, ఎప్పుడు ఉండం కాబట్టి, మనకు మళ్ళీ ఇలాంటి సందర్భం రాదు కాబట్టి కొన్ని విషయాలు మాట్లాడుకోవటంలో తప్పు లేదు కదా అని అనుకుంటున్నా. చక్కగా ఇంకొక పావు గంట 20 నిమిషాల్లో కూడా క్లోజ్ చేసేద్దాం. ఈలోపు ఒక చిన్న పాట పాడదాం. మరి పాట పాడే ముందు అందరూ మీరు ఏదైనా కానుకలు విత్తాలనుకున్నప్పుడు పాట పాడుతుండగా మీరు కానుకలు విత్తవచ్చు. లేదంటే మీకు కానుక తీసుకురాలేదంటే దేవునికి స్తోత్రం, ఇబ్బంది ఏమి లేదు. మరి కొయ్యరు వారు వచ్చి ఒక పాట పాడుతున్నప్పుడు మరి మీ సిద్ధపరచుకున్నట్టు మీ మనసులో ఉన్నటువంటి కానుక ఏదైనా విత్తవచ్చు. పాట ఎన్ని చరణాలు? 2 చరణాలు అంతే, ఎక్కువ పాడబాకండి. రండి, త్వరగా రండి, త్వరగా రండి. సమయం ఇక 2:15 కల్లా ముగించేద్దాం. హల్లెలూయా. రక్షకుని జన్మస్థలమా, యూదయ బెత్లెహేమా,
రక్షకుని జన్మస్థలమా యూదయ బెత్లెహేమా ఆరాధనకు ఆరంభమా హృదయార్పణకు నివాసమా ఆరాధనకు ఆరంభమా అందరూ పైకి లేచి చేతులు పట్టి ఎందుకో ఇంత భాగ్యము అందరూ పైకి లేచి పడతారు. ప్రభుని కోసము ఎందుకో ఇంత భాగ్యము దాచి ఉంచే ప్రభుని కోసము స్తుతియు మహిమ ప్రభావము ఎల్లవేళల ప్రభుకే చెందును స్తుతియు మహిమ ప్రభావము ఎల్లవేళల ప్రభుకే చెందును రక్షకుని జన్మస్థలమా యూదయ బెత్లెహేమా రక్షకుని జన్మస్థలమా యూదయ బెత్లెహేమా నాడు ప్రవక్తలు జన్మ శుభవార్తను ఆశించే నాడు కన్యలు ప్రభువుకు జన్మనివ్వాలని ప్రవచించే నాడు ప్రవక్తలు క్రీస్తు జన్మ శుభవార్తలు ఆశించే నాడు కన్యలు ప్రభువుకు జన్మనివ్వాలని తండ్రి చిత్తమే నెరవేరగా కన్య మరియకై ప్రార్థించగా తండ్రి చిత్తమే నెరవేరగా కన్య మరియకై ప్రార్థించగా జన్మించే యేసు మహారాజుగా కాలము విడిపోయే రెండుగా జన్మించే యేసు మహారాజుగా కాలము విడిపోయే రెండుగా స్తుతియు మహిమ ప్రభావము ఎల్లవేళల ప్రభువే చెందును స్తుతియు
హల్లెలూయా. అందరూ కూడా కూర్చుందాం. ఒక పావు గంట, ఒక 20 నిమిషాలు, పావు గంటలో ఈ కూడిక ముగించబడుతుంది. కొంచెం ఓపికతో కూర్చోండి. మరి ఇప్పటి వరకు దేవుని కృపను బట్టి మంచి సాక్ష్యాన్ని తన కుటుంబంలో మరి జరిగినటువంటి దేవునితో సంబంధం కలిగినటువంటి అనుబంధాన్ని మనతో కూడా పంచినటువంటి అక్కకు ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఆ తర్వాత అన్న సుబ్బారెడ్డి గారు, పాల్ సుబ్బారెడ్డి గారి మగ మారి చక్కని, నేను కూడా ఆ రోడ్డు మీద ఫ్లెక్స్ చూసి ఆయన కళ్ళింది అంతలా ఉంది అనుకునేవాడిని. నిజం, ఎంతో రౌడీలాగా ఉన్నాడు ఈయన సేవకుడు అనుకునేవాడిని. తర్వాత ఆయనతో పరిచయం అయిన తర్వాత ఆ ఫోటోకేనో ఆ మాటకి ఏమాత్రం సంబంధం లేదు. నన్ను కూడా చూసి చాలామంది గంభీరంగా ఉంటాడు అమ్మ ఆయన అన్నట్టుగా ఉంటారు. 10 నిమిషాలు 20 నిమిషాలు నాతో మాట్లాడితే ఆ ముఖానికి ఆ మాటకి, అంటే ఇంతవరకు ఉండేవాళ్ళం అట్టగా ప్రభువుని తెలుసుకోకముందు గంభీరంగానే ఉండేవాడిని. తెలుసుకున్న తర్వాత దేవుడు అన్నీ అదేమంటారు, రోట్లో వేసి రుబ్బుతారు చూసారా పిండి. మీరు మినుములు రుబ్బుతారమ్మా, ఇడ్లీ వేస్తారు ఇంట్లో, ఎట్లా వేస్తారు? మినుములు తీసుకొచ్చి ఇడ్లీ వేసిస్తారా లేకపోతే రుబ్బుతారా? అంటే మీకు తెలియదు రుబ్బు రోళ్ళు, మనకు తెలిసింది ఏంటి? మిక్సీలు. మాకు తెలుసు, అంటే మా పాశమ్మ గారు కూడా తెలియదులేండి. మిక్సీలు ఎక్కడికి పోయినా ఒక మిక్సీ ఉంటుంది. ఒకవేళ అప్పట్లో నేను కొనే స్తోమత లేకపోయినా వాళ్ళ అమ్మగారింటి దగ్గర నుంచి ఒక మిక్సీ తెచ్చుకునేది. మిక్సీ మాత్రం కంపల్సరీ. ఇంట్లో రోళ్ళు ఉండేవి, పెద్ద పెద్ద రోళ్ళు ఉండేవి. మొన్న అంటుంది, ఒక రోళ్ళు ఉంటే బాగుంటుంది కదా ఎట్టని. ఎందుకు అమ్మాయి నువ్వు కొట్టవు దాంచో ఎందుకు అనేవాడిని. పెద్దవి కదా, పాతవి కదా, ఉంటే బాగుంటుంది. అట్లా రోట్లో వేసి దంచితే ఎట్ట అవుతాం. గట్టిగా స్తోత్రం చెప్దామా? నిజమండి. దేవుడు తన సేవకు పిలిచిన తర్వాత నేను కూడా మహామూర్ఖంగా ఉండేవాడిని. ఆ టైం అంతా అది నేను సాక్ష్యం చెప్పాను. కానీ ఆ టైం ఆ రోట్లో వేసి దంచి బయటికి తీసినప్పుడు అందరికి ఉపయోగకరమైనటువంటి పిండిగా పదార్థంగా మారుతాం. అట్లాగే అన్న కూడా ఆ విధమైనటువంటి కోణంలోనే నలపబడి దంచబడి దేవుని కృప ద్వారా ఇప్పుడు అట్లా కనపడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి అవకాశాన్ని అన్న కూడా ఇస్తూ ఉన్నాను తన సాక్ష్యాన్ని.